వెల్కమ్ టు మిడ్ డే డిబేట్. నా పేరు రహీం. కేంద్ర మంత్రిత్వ శాఖలో నియామకాలపై ఎన్డీఏ సర్కారు తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ అధికార యంత్రాంగంలో ఉన్నత స్థానాల్లో 45 పోస్టుల నియామకాలకు లేటరల్ ఎంట్రీ విధానం కింద యూపీఎస్సీ దరఖాస్తులు ఆహ్వానించింది. ఈ లేటరల్ ఎంట్రీలో సెలెక్ట్ అయిన అభ్యర్థుల కేంద్ర వివిధ మంత్రిత్వ శాఖల్లో ఉద్యోగాలు పొందవచ్చని ప్రకటించింది. దీనికి ప్రైవేటు సెక్టారు, మల్టీనేషనల్ కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగులు అర్హులుగా స్పష్టం చేసింది. కాగా ఇది దొడ్డిదారిన తమ సైద్ధాంతిక మిత్రులను ఉన్నత స్థానాల్లో నియమించుకోవడానికి బీజేపీ పన్నిన కుట్ర అని విపక్షాలు విమర్శిస్తున్నాయి. ఐఏఎస్ను ప్రైవేట్ పరం చేసే కుట్రగా రాహుల్ గాంధీ అభివర్ణించారు. ఇది రిజర్వేషన్లకు గొడ్డలిపెట్టు లాంటిదని ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ అభిప్రాయపడ్డారు. మొత్తంగా ఈ వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఐఏఎస్లు కాకుండా ప్రైవేటు వ్యక్తులను కేంద్ర మంత్రిత్వ శాఖల్లో కీలక పోస్టులు అప్పగించడం ఎంతవరకు సరైంది? దీనివల్ల రిజర్వేషన్లు కోల్పోవాల్సి వస్తుందా? సిద్ధాంతపరంగా తమ మనుషులను నియమించుకునేందుకే కేంద్రం ఇలాంటి నిర్ణయం తీసుకుందా? ఈ విషయాన్ని వాటి మిడ్ డే డిబేట్లో చర్చిద్దాం. వెల్కమ్ బ్యాక్. ఇటీవలే యూపీఎస్సీ లేటరల్ ఎంట్రీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ విడుదల చేసిన కాడి నుంచి అనేక విపక్షాలు విమర్శిస్తూ ఉన్నాయి. ఇది కేవలం తమ సిద్ధాంతిక మిత్రుల్ని మాత్రమే ఈ ఉన్నత శాఖల్లో కూర్చోబెట్టడానికి బీజేపీ చేస్తున్న కుట్ర అంటూ కూడా విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి, విమర్శిస్తున్నాయి కూడా. మరి ఇదే అంశంపై ఈరోజు డిబేట్లో మనతో పాటు చర్చించడానికి సిద్ధంగా ఉన్నారు మన్నెం కోటేశ్వరరావు గారు, రాజకీయ విశ్లేషకులు. అదేవిధంగా తిరునహరి శేషు, అసిస్టెంట్ ప్రొఫెసర్, కాకతీయ యూనివర్సిటీ. అదేవిధంగా గంగాపురం వెంకటరెడ్డి గారు, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి గారు. తర్వాత తోగర్ల చిరంజీవులు, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్. వీరు కూడా సిద్ధంగా ఉన్నారు. ముందుగా మన్నెం కోటేశ్వర గారు, నమస్తే అండి. నమస్తే కోటేశ్వర గారు, ఈ సివిల్ సర్వీసెస్ పరీక్ష రాయకుండానే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో పొందే అవకాశం ఉందంటూ కూడా యూపీఎస్సీ ఇటువంటి లేటరల్ ఎంట్రీ విధానం ప్రకటించింది. దీని మీద కొంచెం వివరంగా విశ్లేషిస్తారా? ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు, ఏమంటారు? ఇప్పుడు సివిల్ సర్వీసెస్లో పోస్టులు అనేక ఖాళీ ఉన్నాయని, లేదా ఐఏఎస్ ఐపీఎస్ క్యాడరు చాలా తక్కువగా ఉందని అనేటువంటిది ఒక వాదన అయితే, దీనికి చెప్తున్నటువంటి కారణాలు. రెండవది ఎక్స్పర్టైజ్, అంటే నా టాలెంట్, నాలెడ్జ్, ఇటువంటి వాటన్నింటి కోసం ఈ విధంగా మేము చేస్తున్నాము అనేటువంటి ప్రభుత్వం చెప్తున్నటువంటి కారణం. నిజానికి ఐఏఎస్లు లేదా ఐపీఎస్లు ఇతర ఈ ఆల్ ఇండియా క్యాడర్ సర్వీస్లో నంబర్ తక్కువగా ఉండేట్లయితే ఈ ప్రతి ఏడాది తీసుకునేటువంటి నంబర్ని ఎక్కువ చేసి కొన్ని సంవత్సరాల పాటు ఆ మేరకు అదనంగా ఖాళీలను భర్తీ చేయొచ్చు, లేకపోతే అటువంటి వాళ్ళతో నింపచ్చు. ఆ విధంగా వచ్చేటువంటి వాళ్ళు మన దేశంలో ఉన్నటువంటి, అంటే ఐఏఎస్ ఐపీఎస్ ఆల్ ఇండియా క్యాడర్కి ఎన్నికయ్యేటువంటి వాళ్ళందరూ కూడా టాలెంటెడ్ పర్సన్సే. ఎవరు మమ్ముగా ఉండేవాళ్ళు లేకపోతే ఇంకోళ్ళు ఎవరు, అది రిజర్వ్డ్ కేటగిరీలో కూడా ఎన్నికయ్యేటువంటి వాళ్ళు కూడా మెడికల్ లాంటి వాళ్ళు ఎన్నికవుతున్నారు. అనేక మంది అటువంటి వాళ్ళు, అంటే ఎవరైనా కానివ్వండి, ఐఏఎస్లు ఐపీఎస్లుగా ఉన్నటువంటి వాళ్ళు తమ సామర్థ్యం ఏంటో, సత్తా ఏమిటో నిరూపించుకున్నటువంటి చరిత్ర గతంలో. కానీ ఇప్పుడు ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి టాలెంట్ ను కూడా తీసుకోవాలి అనేటువంటి పేరుతోటి దొడ్డిదారిన అవజాలపరమైనటువంటి క్యాడర్ ని రిక్రూట్ చేసుకోవడానికి కావచ్చు, లేదా కార్పొరేట్ కంపెనీలు లేదా మల్టీనేషనల్ కంపెనీస్, ఈ మల్టీనేషనల్ కంపెనీలు కార్పొరేట్ కంపెనీల యొక్క ప్రతినిధులను కూడా, అంటే ఇవన్నీ తాత్కాలికమైనటువంటి ఉద్యోగాలు, పర్మనెంట్ ఉద్యోగాలు కాదు ఇవి. అందుకని ఆ విధంగా భావజాలంతో పాటు కార్పొరేట్ మల్టీనేషనల్ కంపెనీల ప్రతినిధులను కూడా టాలెంట్ పేరుతోటి ఈ విధమైనటువంటిది చేయడం అనేది ఇది ఒక హానికరమైనటువంటిది. రెండోది, ఆల్రెడీ ఆయా శాఖల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళకి ప్రమోషన్స్ రాకపోవడం, ఆ ప్రమోషన్స్ రాకపోవడం అనేటువంటిది కూడా నిరుత్సాహానికి దారితీసేటువంటి అవకాశం ఉంది. అందుకని ఇది ఒకటి. రెండోది, ప్రతిపక్షాలు చెప్తున్నట్టుగా సామాజిక న్యాయ కోణం. ఇవాళ దేశంలో ఉన్నటువంటి వాతావరణం ఏంటంటే, ఏదో విధంగా రిజర్వేషన్లు అనేటువంటి వాటిని రద్దు చేయాలి, లేదా వాటిని నీరుగార్చాలి అనేటువంటి ప్రయత్నాలు కేంద్రంలో ఉన్నటువంటి పాలకులు, అంటే బీజేపీ లేదా బీజేపీకి అనుబంధంగా ఉన్నటువంటి ఇతర పార్టీలు ప్రయత్నిస్తున్నాయనేటువంటి ఒక వాతావరణం మనం గత లోక్సభ ఎన్నికల్లో కూడా చూసాం. అటువంటి
విమర్శని లేదా అటువంటి ధోరణిని బలపరిచే విధంగా ఇది ఉన్నది అనేటువంటిది ఒకటి. రెండోది, ఒక 45 మందినో 45 మంది కాకపోతే 90 మంది అనుకోండి, 90 మంది ఎక్స్పర్ట్లుగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వచ్చినంత మాత్రాన లేదా 45 మంది వచ్చినంత మాత్రాన దేశంలో ఇవాళ ఉన్నటువంటి పరిస్థితులన్నీ, ఆర్థిక పరిస్థితులు కావచ్చు, సేవా రంగాలు కావచ్చు, ఇవన్నీ తెల్లవారేసరికి ఏమైనా మారిపోయే పరిస్థితి ఉందా? లేదు. రెండోది, ఈ ఎక్స్పర్ట్లు అనేటువంటి వాళ్ళు ఏదైతే ఈ నిపుణులు అనేటువంటి వాళ్ళు ప్రైవేట్ రంగంలో ఇప్పటి వరకు పనిచేస్తున్న వాళ్లే కదా. పోనీ ప్రైవేట్ రంగం పరిస్థితి ఏమన్నా మెరుగ్గా ఉందా? ప్రైవేట్ రంగంలో తయారవుతున్నటువంటి వస్తువులు కానీ లేదా ఇతర సేవలు కానీ మిగతా దేశాలతోటి పోటీ పడే విధంగా మన దేశాన్ని ఏమన్నా ముందుకు తీసుకెళ్తున్నాయంటే అది కూడా కనపడదు. మరి వీళ్ళందరూ ప్రైవేట్ రంగంలో ఏమీ చేస్తున్నట్టు? అందుకని ఇదంతా కూడా ప్రైవేటీకరణ అనేటువంటి దానికి మెల్లమెల్లగా చేస్తున్నటువంటి ఒకటి మనం చూస్తాం. అమెరికాలో లేదా కొన్ని ఐరోపా దేశాల్లో ప్రైవేట్ జైళ్లు కూడా ఉన్నాయి. మనం ఇవాళ మనకి డైరెక్టర్లు లేకపోతే డిప్యూటీ డైరెక్టర్లు లేదా డిప్యూటీ సెక్రటరీలు ఇటువంటి దాని గురించి మనం ఆలోచించుకుంటున్నాం. అమెరికా ప్రైవేట్ జైళ్లు ఉన్నాయి. ఆ ప్రైవేట్ జైళ్లు కూడా ఎవరి కోసం పెట్టారు అంటే కార్పొరేట్ కోసమే పెట్టారు. అందువలన ఇది ఒక ప్రమాదకరమైనటువంటి ధోరణి. రెండోది, ఇది కేంద్రంలో పెట్టారు. ఓకే, ఇది కేంద్రానికి మాత్రమే పరిమితం కాదు లేదా కొన్ని శాఖలకే పరిమితం కాదు. రేపు ఐపీఎస్ లో లేకపోతే ఐపీఎస్ కూడా అసమర్థంగా పనిచేస్తున్నారు, నక్సలైట్లను లేకపోతే ఇతర తీవ్రవాదులను ఎదుర్కోలేకపోతున్నారు. ఇటువంటి వాళ్ళలో కూడా ఈ విధమైనటువంటిది పెట్టాలి అనేటువంటి దానికి దారి తీసేట్లయితే ఏజెంట్లుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళు కూడా ఈ సర్వీసుల్లో చేరడానికి అవకాశం ఉంది. తాత్కాలికంగా చేరేటువంటి వాళ్ళు ఒకసారి అటువంటి వాళ్ళు చేరిన తర్వాత జరిగే మనకి తెలుసు. చూసాం మనం తెలంగాణలో ఏపీఎస్సిలో అవుట్ సోర్సింగ్ సిబ్బందిగా ఉన్నటువంటి వాళ్ళు ఏ విధంగా పరీక్షా పత్రాలు లీక్ కావడానికి కారకులయ్యారో మనం చూసాం. ఈ మధ్య కాలంలోనే మనం చూసాం. అందుకని వాళ్ళకి బాధ్యత ఉండదు. వాళ్ళు ఎంతసేపటికి తాత్కాలికమైనటువంటి ఉద్యోగం మనకి దొరికిందంతా మనం దోచుకున్నాం పోదాం అనేటువంటి ధోరణిలోనే ఉంటారు. మరి అటువంటి వాళ్ళు కేంద్ర ప్రభుత్వంలో కీలకమైనటువంటి స్థానాల్లో కనుక నియమించేట్లయితే జరిగేటువంటి నష్టం గాని లేదా కొన్ని కంపెనీలకి తాము గతంలో పనిచేసినటువంటి సంస్థల కోసం తీసుకునేటువంటి నిర్ణయాలు ఇవన్నీ కూడా ఏంటంటే మనం ఊహించడానికి కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. ఏమైనా ఇది ఒక అవాంఛనీయమైనటువంటి ధోరణి అనేది ఈ సందర్భంగా నేను చెప్తాను. ఓకే కోటేశ్వర గారు, యాక్చువల్ మీరు చెప్పినట్టుగానే ఈ సంబంధించినటువంటి శాఖలు అనేవి క్రమేపీ ప్రైవేట్ సెక్టార్కి అలవాటు చేసే విధంగానే ఒక అండర్ గ్రౌండ్ ఆపరేషన్ లాగా జరుగుతుందా అనేది కూడా మాట్లాడదాం. దాని గురించి వెయిట్ చేద్దామండి. చిరంజీవులు గారు నమస్తే అండి. నమస్కారం అండి. ఇదే ఈ సివిల్ సర్వీస్ సంబంధించినటువంటి పరీక్ష రాయకుండానే కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఉన్నటువంటి ఉద్యోగాలకి డైరెక్ట్గానే యూపీఎస్సీ అవకాశం పొందే విధంగా కొన్ని ఇదైతే ప్రకటించింది. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? దీనివల్ల నష్టమా లాభమా ఇలా తీసుకోవచ్చా అంటే మీ అనుభవం ఏంటి, ఏమని చెప్తారు? సో మొదట ప్యానలిస్టులందరికీ నమస్కారం అండి. వాస్తవానికి ఇది ఫస్ట్ టైం కాదు, గతంలో కూడా వీళ్ళు లేటరల్ ఎంట్రీ అనే సిద్ధాంతం ద్వారా కొంతమందిని తీసుకోవడం జరిగింది. ఇది సెకండ్ టైం జరుగుతూ ఉంది. 2018లో తీసుకున్నట్టు ఉన్నాయి కొన్ని ఆధారాలు ఉన్నాయి. సో ఇది సెకండ్ అటెంప్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు లేటరల్ ఎంట్రీలో తీసుకోవడం. అయితే దీంట్లో గవర్నమెంట్ వాదించినట్టుగా కొన్ని ప్లస్ పాయింట్స్ కొంత ఉండొచ్చు కానీ, బట్ ఇంతకుముందు ప్యానలిస్ట్లో మరి చెప్పినట్టుగా చాలా వరకు ఇబ్బందికరమైన పరిస్థితులే ఉంటాయి. వాస్తవానికి ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టాఫ్ కొరతగా ఉంది అని ఒకటి, లేదా ప్రైవేట్ సెక్టర్ నుంచి ఎక్స్పర్టైజ్ కానీ ఇన్నోవేషన్స్ తీసుకొచ్చేసి గవర్నమెంట్ను ఇమీడియట్గా ట్రాన్స్ఫార్మ్ చేద్దాము. అదేవిధంగా ప్రైవేట్ సెక్టర్లో డెసిషన్ మేకింగ్ చాలా ఫాస్ట్ ఉంటుంది కాబట్టి వీళ్ళు వచ్చేస్తే డెసిషన్ మేకింగ్ ఉంటుందని చెప్పేసి వీళ్ళు రకరకాలుగా చెప్తున్నారు. బట్ వాస్తవానికి ఏంటంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్ను తయారు చేయాలంటే అతను 10 లక్షల మందిలో ఒక 100 మంది సెలెక్ట్ అవుతారు. అంటే ఎంతమందిని కాంపిటీషన్ లో ఎదుర్కొని ఆయన వస్తాడనేది మీకు చెప్పడానికి చెప్తున్నాను అంకెలు. 10 లక్షల మంది ఎగ్జామ్ రాస్తే 1000 మంది సెలెక్ట్ అవుతారు. అందులో ఐఏఎస్ లో ఉండే వాళ్ళు కేవలం 100-150 ర్యాంక్ లోపట్నే ఉండాలి. సో దట్ ఈస్ ది ర్యాంక్ ఆఫ్ ఐఏఎస్. తర్వాత 2 years ట్రైనింగ్ ఉంటుంది. సో ఐఏఎస్ లోకి మళ్ళీ ఆయన ఫీల్డ్ లోకి రావడానికి వీళ్ళకు అట్లాంటి ట్రైనింగ్ ఏం లేదు, అంత కాంపిటీషన్ ఏముండదు. సరే ప్రైవేట్ సెక్టర్ లో ఉన్నారు, వీళ్ళకి కొంత డొమైన్ నాలెడ్జ్ అంటే వాళ్ళ నుండే డొమైన్ లో నాలెడ్జ్ ఉంటుంది. కానీ వాళ్ళకి ఐఏఎస్ సెక్టర్ కానీ గవర్నమెంట్ వర్క్ కల్చర్ కానీ ఇక్కడ ఉండే ఇన్స్టిట్యూషనల్ నాలెడ్జ్ కానీ ఏమి ఉండదు.
సో వీళ్ళను కొత్తగా వచ్చిన వాళ్ళను మిగతా వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేయడం కూడా కష్టమైంది. యాక్చువల్గా గవర్నమెంట్ లో వర్క్స్ ఎట్లా జరుగుతాయంటే మోస్ట్ ఆఫ్ ద టైం ఏంటంటే ఒకరికొకరు తెలిసి ఉంటారు కాబట్టి వర్క్స్ అనేవి కూడా చాలా స్పీడ్గా ఉంటుంది. సో వీళ్ళు డిపార్ట్మెంట్ లోకి వచ్చేసి ఇక్కడ వర్క్ కల్చర్ నేర్చుకుని ఇంకా పక్క కొలీగ్స్ ఐఏఎస్ ఆఫీసర్స్ తో వీళ్ళందరూ కూడా కాంటాక్ట్స్ ఏర్పాటు చేసుకోవడానికి చాలా టైం పడుతుంది. సో అనుకున్నంత రిజల్ట్ ఇక్కడ మనకు ఏమీ రాదు వాస్తవానికి కూడా. సో అదొకటి. రెండోది, వీళ్ళు ఏదైతే డెసిషన్ మేకింగ్ అంటున్నారో డెసిషన్ మేకింగ్ కూడా యాక్చువల్గా గవర్నమెంట్ లో మోస్ట్ ఆఫ్ ద డెసిషన్ మేకింగ్ అంతా కూడా మినిస్ట్రీ లెవెల్లో జరుగుతుంది. సో ఇక్కడ బ్యూరోక్రాట్స్ కంటే మినిస్టర్స్ ఫాస్ట్ గా డెసిషన్ మేకింగ్ తీసుకుంటే చాలా ఫాస్ట్ గా జరుగుతుంది. కానీ ఆ బ్లేమ్ అంతా కూడా ఏంటంటే ఆఫీసర్స్ మీదకి నెట్టివేయడం జరుగుతుంటుంది చాలా సహజంగా. సో అది జరుగుతున్నటువంటిది. సో ఈ వర్క్ కల్చర్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది. ప్రైవేట్ సెక్టర్ లో వాళ్ళు పనిచేసేటువంటి దాంట్లో ఎంప్లాయీస్ ను వాళ్ళు అనుకుంటే ఆ క్షణమే వాళ్ళు ఇంటికి పంపించేయవచ్చు. బికాస్ దే గాట్ దట్ కైండ్ ఆఫ్ వర్క్ కల్చర్ కానీ లేదా వాళ్ళకున్న రూల్స్ రెగ్యులేషన్ అట్లా ఉంటాయి. కానీ గవర్నమెంట్ లో యూ హ్యావ్ టు ఫాలో సర్టెన్ రూల్స్ ప్రొసీజర్స్ ఇవన్నీ ఉంటాయి. సో కాబట్టి వీళ్ళు ఆ వర్క్ కల్చర్ తెలియకుండా ఇక్కడ వచ్చేసి వీళ్ళు కొత్తగా గొప్ప కాంట్రిబ్యూట్ చేస్తారు అని నేనైతే అనుకోను. 1-2 ఇన్సిడెంట్స్ ఉంటే ఉండొచ్చు. ఈ మధ్య కాలంలో వాళ్ళు ఏంటంటే నీతి ఆయోగ్ లో అతను సౌరభ్ ఎవరిని పెట్టారో అతను బాగా చేశాడు, లేదా అప్పుడు రాజీవ్ గాంధీ గారి పీరియడ్ లో టెలికాం సెక్టర్ శామ్ పిట్రోడా గారిని తీసుకొచ్చారంటే 1-2 ఎక్సెప్షన్స్ ఉంటాయి ఎప్పుడైనా. సో కానీ జనరల్ గా దాన్ని చేయడం అనేది చాలా కష్టమైన విషయం. వాస్తవానికి ఐఏఎస్ ఆఫీసర్స్ వాళ్ళ ట్రైనింగ్ వాళ్ళ హార్డ్ వర్క్ అనే దానికి మనం విలువ కట్టలేము. ఎందుకంటే మీరు ఎన్నికలు కానీ డిజాస్టర్ మేనేజ్మెంట్ వచ్చినప్పుడు ఎంత వర్క్ చేస్తారు, నిరాహారాలు మానే అనేది మీకు తెలిసి భారతదేశము 100 కోట్ల ఎలక్టోరేట్స్ ఉన్నారు, 100 crores. అట్లాంటి దాన్ని డెమోక్రసీని ఎన్నికల టైంలో ఎవరు ఎట్లా నిలబడతారో తెలుసు. సో దట్ ఈస్ హౌ దే పర్ఫార్మ్. ఎందుకంటే వాళ్ళకుండే ట్రైనింగ్ అట్లా బ్యాక్ బోన్ అట్లా ఉంటుంది. సో కాబట్టి ఈ ఎక్స్పెరిమెంటేషన్ గవర్నమెంట్ ఇంతకుముందు చేసినారు కాబట్టి ఒకసారి ఎవాల్యుయేట్ చేసుకుని ముందుకు పోతే బాగుంటుంది. ఇంతకుముందు చెప్పినట్టుగా రిజర్వేషన్ కూడా తూట్లు పొడిచే అంశం కూడా అందులో ఖచ్చితంగా దాగి ఉంటుంది. మీకు తెలుసు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇప్పుడు పార్లమెంట్ లో సెంట్రల్ సెక్రటేరియట్ లో 90 మంది ఐఏఎస్ ఆఫీసర్స్ ఉంటే, అంటే సెక్రటరీ లెవెల్ ఆఫీసర్స్, అందులో కేవలం 3 మాత్రమే ఓబీసీలు ఉన్నారు, మిగతా వాళ్ళు లేరు. అంటే ఆల్రెడీ మనం సామాజిక న్యాయం అనేది ఒక వైపు నుంచి తూట్లు పొడుస్తూ ఉన్నాం. ఇంకా మళ్ళీ ఈ విధంగా తీసుకొచ్చేస్తే అసలు ఇంకా ఏముండదు. ఒకవైపు ఓబీసీలకు సంబంధించి 93 వరకు ఇందిరా సహాని కేసు డిసైడ్ అయింది. అప్పుడు 92లో 93లో పివి నరసింహ గారు ఉన్నప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ సర్వీస్ లో రిజర్వేషన్ వచ్చింది. ఒకవైపు రిజర్వేషన్ ఇస్తూ 93 నుంచి మీరు ప్రైవేటైజేషన్ స్టార్ట్ చేసినారు. వెరీ ద క్వశ్చన్ ఆఫ్ పీపుల్ ఎంటరింగ్ ఇంటూ గవర్నమెంట్ సర్వీస్. సో ఆ విధంగా జరిగి ఇంకోవైపు మనము చేస్తూ ఉన్నాం. తర్వాత ఈ లేటరల్ ఎంట్రీ నుంచి వచ్చే వాళ్ళకు శాలరీస్, ఇక్కడ మనం ఇచ్చే శాలరీస్ పెద్ద గొప్ప శాలరీస్ కావు. కార్పొరేట్ సెక్టర్ తో పోలిస్తే సివిల్ సర్వీస్ అంటే శాలరీస్ తక్కువ ఉంటుంది. కాబట్టి నా ఉద్దేశంలో ఏంటంటే బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ టాలెంటెడ్ పీపుల్ ప్రైవేట్ సెక్టర్ అంటే కార్పొరేట్ సెక్టర్ నుంచి గవర్నమెంట్ సెక్టర్ రావడం కూడా కష్టమైన అంశం. మళ్ళీ అందులో కూడా కొంత యావరేజ్ పీపుల్, మిడికోర్ పీపుల్ రావడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. తర్వాత దీంట్లో సబ్జెక్టివిటీ కూడా స్కోప్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ప్రైవేట్ సెక్టర్ నుంచి వస్తున్నారు కాబట్టి కొంత సబ్జెక్టివిటీ స్కోప్ ఎక్కువ ఉంటుంది. సో గవర్నమెంట్ ఫేవర్ గా బియాస్డ్ గా పోయే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు ఉన్నటువంటి సివిల్ సర్వీసెస్ అకౌంటబిలిటీ ఉంది. తప్పు చేస్తే మెయిన్ భయమే అది. ఇప్పుడు సార్ అకౌంటబిలిటీ ఉంది ఇప్పుడున్న సిస్టమ్ లో. ఇప్పుడు ప్రైవేట్ సెక్టర్ నుంచి వస్తే ఏం అకౌంటబిలిటీ ఉంటుంది వాళ్ళకు? సో కొంతమంది దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే ఆలోచనతో వచ్చారనుకో, దెన్ దట్ విల్ బి హ్యూజ్ లాస్ టు ది గవర్నమెంట్. సో గవర్నమెంట్ ఇవన్నీ ఆలోచించి చేసుకోవాలి. ఎవరో ఒక ఐడియా ఇచ్చారు, వెస్టర్న్ కంట్రీలో ఐడియా బాగా నడుస్తుంది, మన దగ్గర నడవదంటే ఇండియన్ సర్కమ్స్టాన్సెస్ అన్ని కూడా ఎంటైర్లీ డిఫరెంట్. యూ కెనాట్ కంపేర్ ఇట్ విత్ వెస్టర్న్ కంట్రీస్. సో ఇక్కడే ప్రైవేట్ సెక్టర్ లో మీరు చూడండి, శాలరీస్ తో పోలిస్తే ఇవాళ కొత్తగా ఒక మంచి ఐఐటి గ్రాడ్యుయేట్ కి ఇచ్చే శాలరీ కార్పొరేట్ సెక్టర్ కు, అదే గవర్నమెంట్ లో ఐఏఎస్ లో వచ్చేటువంటి వ్యక్తికి చాలా తేడా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఒక ప్యాషన్ కొరకు రావాలి. సర్వీస్ అనే ఒక ప్యాషన్ పెట్టుకుంటేనే నువ్వు ఇక్కడ సర్వీస్ లో సక్సెస్ అవుతావు. కానీ శాలరీస్ ఇతరత్ర పెక్స్ గురించి ఆలోచిస్తే ఇక్కడ సక్సెస్ కాలేము. అందుకని గవర్నమెంట్ దీనిపైన చాలా డీటెయిల్ డిస్కషన్ జరిగిన తర్వాత ఒక నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. కానీ మనకు ఆలోచన వచ్చింది కాబట్టి దాన్ని అమలు పరచుదాం అని అనుకుంటే తప్పకుండా కాన్సిక్వెన్సెస్, మనం డిజాస్టర్స్ కాన్సిక్వెన్స్ ఫేస్ చేసే అవకాశం ఉంటుంది. అవును చిరంజీవి గారు, మనకు ఉన్నటువంటి ఇండియాలో ఉన్నటువంటి ప్రజాస్వామ్య దేశంలో ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, శాఖల్ని బట్టి ఉద్యోగాలు ఉంటాయి. కానీ పక్క దేశాలతో పోల్చుకుంటూ మనకి కూడా అప్లై చేయాలనేది కూడా ఇది వాస్తవంగా అంతేనా, లేకపోతే అండర్ కరెంట్గా ఏమైనా జరుగుతుందా అనేది కూడా మనం మాట్లాడదామండి. తిరునహరి శేషు గారు నమస్తే అండి.
ఈ ఈ కేంద్ర ప్రభుత్వ సంబంధించినటువంటి శాఖలు ఏదైతే ఉందో జాయింట్ సెక్రటరీ కానివ్వండి, ఈ విధంగా డైరెక్టర్ డిప్యూటీ సెక్రటరీ సంబంధించిన ఉద్యోగాలకి అసలు యాక్చువల్గా ఉండాల్సిన అర్హతలు ఏంది, ఏదైతే ఇప్పుడు లేటరల్ ఎంట్రీ ద్వారా నోటిఫికేషన్ ద్వారా జరిగే నష్టాలు ఏంది, లాభాలు ఏంది అంటే ఏమంటారు? అందరికీ నమస్కారం. ప్రైవేట్ సెక్టార్ లో లేకపోతే అవుట్ సైడ్ గా ఉన్నటువంటి ఎక్స్పర్టైజ్ ని ప్రభుత్వంలోకి తీసుకురావాలనేటటువంటి ఒక ఆలోచనతోటి ఇట్లాంటి సిస్టాన్ని ఎంకరేజ్ చేస్తున్నామని ప్రభుత్వాలు చెప్తున్నప్పటికీ కూడా దీంట్లో దాగి ఉన్నటువంటి రహస్యాలన్నీ ఎవరికి తెలవనటువంటి విషయం కాదు. ఇది మొదటిసారి ఏమీ కాదు. ఇప్పుడు ఈసారికి యూపీఎస్సీ ద్వారా ఒక నోటిఫికేషన్ ఇచ్చారు, 45 మంది లేటరల్ ఎంట్రీ రిక్రూట్మెంట్ కు ఇవ్వాలనేటటువంటిది ఇచ్చారు. అయితే వీళ్ళందరినీ ఏ సెక్టార్స్ నుంచి తీసుకుంటారు? ఒకటి ప్రైవేట్ సెక్టార్ నుంచి, రెండోది అటానమస్ బాడీస్ నుంచి, మూడోది స్టేట్ గవర్నమెంట్స్ నుంచి, నాలుగోది వాళ్ళకు అటానమస్ బాడీస్ నుంచి. ఈ 4 సెక్టార్స్ నుంచి వాళ్ళని తీసుకునేటటువంటి అవకాశం ఉందనేది వాళ్ళు నోటిఫికేషన్ లో మెన్షన్ చేసినటువంటి అంశంగా మనం చూడాలి. అయితే దీంట్లో ఒక చిన్న విషయాన్ని చూడాలి. ఇది ఫస్ట్ టైం కాదు కదా, సెకండ్ టైం 2018లో 63 మందిని ఇట్లనే లేటరల్ ఎంట్రీ రిక్రూట్మెంట్ ద్వారా తీసుకున్నారు. ఈ 63 మందిలో 35 మంది ప్రైవేట్ నుండే తీసుకున్నారు. ఈ 35 మంది ప్రైవేట్ నుండి తీసుకుంటే ఇవాళ వాళ్ళందరూ కూడా ఒక 57 మంది కేంద్ర సర్వీసులలో, మినిస్ట్రీలలో ఉన్నతమైనటువంటి స్థానాల్లో ఉన్నట్లుగా మనకి కనపడుతుంది. దీంట్లో మనం ఎగ్జాంపుల్ తీసుకోవాలండి. ఈ జరిగే పరిణామాలు ఎట్లుంటాయి వీళ్ళ వల్ల అనేటటువంటి ఒక ఉదాహరణ తీసుకుంటే, ఇటీవలనే ఒకటి జరిగింది కదా, సెబీ డైరెక్టర్ గా ఉన్నటువంటి మాధవి పూరి బోచ్ ఏం చేసింది? ఈమె ఎక్కడి నుంచి వచ్చింది? ఈ లేటరల్ సిస్టమ్ ద్వారా వచ్చినటువంటి ఆమె కదా. ఆమె చేసినటువంటి ఏందో ఈ దేశానికి తెలుసు కదా. ఆమె ఎంత కరప్ట్, గతంలో చందాకొచ్చర్ ఎట్లా పాల్పడిందో ఇప్పుడు ఈమె అంత అత్యున్నతమైనటువంటి రెగ్యులేటరీ బాడీకి డైరెక్టర్ గా ఉండి చేసినటువంటి పని ఏంటది? ఈమె కూడా ఈ లేటరల్ సిస్టమ్ ద్వారా రిక్రూట్మెంట్ ద్వారా వచ్చినటువంటి ఆమె. కాబట్టి ఈ ప్రైవేట్ లో ఉన్నటువంటి ఒక ఎక్స్పర్టైజ్ తీసుకుంటే ఏం అకౌంటబిలిటీ ఉంటది? ఇప్పుడు చిరంజీవి సార్ చెప్పారు, ఒక ఐఏఎస్ ఆఫీసర్ కి చాలా క్వాలిఫికేషన్స్ ఉంటాయి, చాలా వడపోత ద్వారా ఎగ్జామ్ సిస్టమ్ ద్వారా వచ్చినటువంటి వాళ్ళకి అకౌంటబిలిటీ ఉంటుంది, వాళ్ళకు కూడా చాలా ఇంటెలెక్చువాలిటీ ఉంటుంది. దాన్ని వాడుకోకుండా ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్నటువంటి వాళ్ళ ఇంటెలెక్చువల్స్ ని వాడుకోవాలి అంటే ఆ పర్టికులర్ సిస్టమ్ లో వాళ్ళకి ఇంటెలెక్చువాలిటీ ఉంటుందేమో కానీ అడ్మినిస్ట్రేషన్ లో, రూలింగ్ లో, ఆ గవర్నమెంట్ నిబంధనల మేరకు పనిచేసేటటువంటి దాంట్లో మళ్ళా వాళ్ళు ఇక్కడికి వచ్చేసరికి ఏం చేస్తున్నారు అనేది మనకు కనపడుతుంది కదా. కాబట్టి మీకు మాక్సిమం ఈ సిస్టమ్ లో ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళని, వాళ్ళ ఎక్స్పర్టైజ్ ని వాడుకోవాలని తీసుకుంటే వాళ్ళు చేస్తున్నటువంటి పని ఏంటో తెలుస్తుంది కదా. మళ్ళా వాళ్ళు ఉన్నటువంటి బ్యూరోక్రటీస్ తోటి, ఉన్నటువంటి ఎంప్లాయీస్ తోటి కోఆర్డినేట్ అవ్వటం కూడా కష్టం అవుతుంది. ఇదొకటైతే అసలు యాక్చువల్ గా ఈ సిస్టము యాంటీ సోషల్ జస్టిస్, యాంటీ యూత్, యాంటీ కాన్స్టిట్యూషనల్, యాంటీ ఎస్సీ ఎస్టీ బీసీస్, దీంట్లో రిజర్వేషన్ సిస్టమ్ ఎక్కడుంది మీకు? అసలు మనం కొట్లాడుతున్నదే ఇవాళ రాహుల్ గాంధీ అనేక సందర్భాల్లో చెప్తున్నది, సెంట్రల్ సెక్రటరీ స్థాయిలో 90 మంది ఉంటే 2-3 ఓబీసీలు మాత్రమే ఉన్నారని ఒకటి చెప్తున్నారు. ఇటీవల ఇంకొక పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నప్పుడు ఇంకొక అంశాన్ని లేవనెత్తారు. బడ్జెట్ కు ముందు జరిగేటటువంటి హల్వా ప్రిపరేషన్, అంటే హల్వా ప్రిపరేషన్ అనేది ఒక ట్రెడిషనల్, అంటే బడ్జెట్ తీయగా ఉండాలి అనేటటువంటి ఒక సంకేతాన్ని పంపడానికి బడ్జెట్ కు ముందు హల్వా ప్రిపరేషన్ చేస్తే, ఆ ప్రిపరేషన్ చేస్తున్నటువంటి 20 మందిలలో ఒకళ్ళు కూడా మైనార్టీ లేరు, ఒకళ్ళు కూడా ఓబీసీ లేరు అనేటటువంటి అంశాన్ని రాహుల్ గాంధీ లోక్సభ ఫ్లోర్ సాక్షిగా మాట్లాడుతున్నప్పటికీ కూడా మళ్ళీ ఇట్లాంటి సిస్టాలని దేశంలో ఎంకరేజ్ చేసుకుంటూ వస్తుంటే, బట్ హౌ వీ ఫీల్ ఇట్ లైక్ దట్? యాంటీ నేషనల్, యాంటీ కాన్స్టిట్యూషనల్, యాంటీ సోషల్ జస్టిస్ గా ఫీల్ అవ్వకుండా ఎట్లా ఫీల్ అవ్వాలా? వచ్చినటువంటి వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఏంటి? వాళ్ళ ఎక్స్పర్టైజ్ తోటి ఈ దేశానికి వచ్చినటువంటి మేలు ఏంటది? వాళ్ళు చేసినటువంటి ఎఫెక్టివ్ అడ్మినిస్ట్రేషన్ ఏంటి అనేటటువంటి విషయాన్ని అయితే మనం చూడాలి. ఇప్పుడు మీరు 2018లో చేసినటువంటి దాని వల్ల వచ్చిన లాభం ఏంటి, ఇప్పుడు చేయబోయేటటువంటి సిస్టమ్ ద్వారా వచ్చేటటువంటి లాభం ఏంటి అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఇదే కాదండి, నేను ఈ డిబేట్ కి వస్తున్నటువంటి సందర్భంలో మా యూనివర్సిటీ నుండే వచ్చాను నేను. ఇవాళ కాకతీయ యూనివర్సిటీ ఫార్మేషన్ డే, అక్కడ ఈ చర్చ వచ్చింది. ఆ చర్చ వస్తున్నటువంటి సందర్భంలో ఇవాళ ఈ సిస్టమే కాదు, దీంతో పాటు సెంట్రల్ యూనివర్సిటీలలో ఒక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళ యొక్క రిక్రూట్మెంట్ ఎక్కువ అవుతుంది. నిబంధనలను తోసిరాజని
క్వాలిటీకి లేకపోతే ప్రతిభకు కాకుండా, క్వాలిఫికేషన్స్ కాకుండా ఒక వర్గానికి సంబంధించినటువంటి, ఒక ఐడియాలజీకి సంబంధించినటువంటి వాళ్ళని సెంట్రల్ యూనివర్సిటీలలో రిక్రూట్మెంట్ చేసుకునేటటువంటి సిస్టమ్ గత 4-5 సంవత్సరాల మంచి ఎక్కువ అయిపోయింది అనేటటువంటి విషయం కూడా ఒక చర్చకు వస్తుంది ఇవాళ. కాబట్టి ఈ ఈ ఈ సిస్టమ్ కూడా అట్లాంటి ఒక మోడ్ ఆఫ్ సిస్టమ్ ని చూపెడుతుంది అనేటటువంటి అభిప్రాయం కలుగుతుంది. కాబట్టి వాళ్ళ ఎక్స్పర్టైజ్ వల్ల వచ్చేటటువంటి లాభం లేకపోగా ఇది ఒక యాంటీ కాన్స్టిట్యూషనల్ సిస్టమ్ గా మారిపోయేటటువంటి అవకాశం ఉంది. ఇట్లాంటి వాళ్ళు ఉన్నత స్థానాలలో గనక అటు జాయింట్ సెక్రటరీస్, డైరెక్టర్స్, డెప్యూటీ సెక్రటరీస్ లెవెల్లో గనక ఉంటే వాళ్ళందరూ ఎవరి కోసం పనిచేస్తారనేటటువంటి ప్రశ్న కూడా వస్తుంది. ప్రజల కోసం పనిచేస్తారా, లేకపోతే రూలింగ్ లో ఉన్నటువంటి ప్రభుత్వాల కోసం పనిచేస్తారా, వాళ్ళ ఫేవర్ కోసం పనిచేస్తారా, వాళ్ళ అడ్వాంటేజ్ కోసం పనిచేస్తారా అనేది మనం సెబీ డైరెక్టర్ మాధవి పూరి బోచ్ ఉదంతాన్ని చూసినా, ఎవిడెన్స్ చూసినా మనకి సింపుల్ గా అర్థమయ్యేటటువంటి విషయంగా కనపడుతుంది. అవును శేష్ గారు, మీరు చెప్పినట్టుగానే ఇప్పటికే ఇలాంటి రిజర్వేషన్ల మీద పార్లమెంట్ సాక్షిగా రాహుల్ గాంధీ మాట్లాడిన సందర్భంలో కూడా ఇంకా ఈ విధంగా రిజర్వేషన్లపై తూట్లు పొడుస్తున్నారు అంటూ విపక్షాలు ఆలోపిస్తున్న తరుణంలో కూడా ఇలాంటి యూపీఎస్సీ ప్రకటించడం అనేది కొంచెం సాహసంతో కూడుకున్న విషయం. దాని గురించి మాట్లాడదామండి. వెంకటరెడ్డి గారు నమస్తే అండి. చెప్పండి వెంకటరెడ్డి గారు, ఇటీవల యూపీఎస్సీ ఏదైతే ఉందో లెటర్ల ఎంట్రీ నోటిఫికేషన్ ఉంది కదా, దానికి సంబంధించి ప్రైవేట్ సెక్టార్ కానివ్వండి, ఇటు అంతర్జాతీయ మల్టీనేషనల్ కంపెనీలకు సంబంధించిన ఉద్యోగులు కూడా అర్హులు అంటూ ఎగ్జామ్ లేకుండానే డైరెక్ట్గా వాళ్ళని తీసుకోవటం అనేది, ఇది మీ పార్టీ ఏ విధంగా చెప్పుకుంటుంది? ఇది ఎంతవరకు దేశానికి లాభం అంటారు, ఏమంటారు? ఇప్పుడు రహీం గారు లైవ్లో ఉన్న మిత్రులంతా కూడా, పెద్దలంతా కూడా తమ అభిప్రాయాలను చెప్పడం జరిగినటువంటిది. అది ఈ చర్యకి ఏదైతే మలిదశ రిక్రూట్మెంట్కు అందరూ కూడా వ్యతిరేకంగానే, సుమారుగా వ్యతిరేకంగానే అభిప్రాయాలు చెప్పడం అనేటువంటి జరిగింది. కాకపోతే నా అభిప్రాయాలు కూడా వినాలి మీరు. చెప్పండి. ఈ మలిదశ లేటరల్ రిక్రూట్మెంట్ అనేటువంటిది ఇవాళ మోదీ గారు తెచ్చినటువంటిది కాదు. 2005లో వీరప్ప మౌలి ఏఆర్సి సెకండ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిషన్ రికమెండ్ చేసినటువంటి దాంట్లో ఇది ఒకటి ఉన్నదనేది మనం గుర్తుపెట్టుకోవాలి. మోదీ గారు వచ్చిన తర్వాత ఇదేదో కొత్తగా తెచ్చింది అనేటువంటిది అనుకుంటే పొరపాటు. ఎప్పుడంటే 2005లోనా? 2005లో ఏఆర్సి చైర్మన్ ఆయన రికమెండ్ చేసినటువంటి పరిస్థితి. అంటే మరి ప్రధానమంత్రి ఎవరున్నారు అనేటువంటిది కూడా ఆనాడు యూపీఏ గవర్నమెంట్ ఉంది, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. అది దానికి మూలం అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకుంటే చాలా విషయాలకు పరిష్కారం దొరుకుతుంది. ఇవాళ రాహుల్ గాంధీ గారు మాట్లాడినా, లేకపోతే ఈ డిబేట్ లో ఉన్నటువంటి అనుభవజ్ఞులు మాట్లాడినా కూడా మనం గుర్తుంచుకోవాల్సినట్టు. ఎందుకంటే ఈ దాన్ని ఇది ఏం చేస్తున్నారు, మోడీ బీజేపీ గవర్నమెంట్ మీద రుద్దడానికి ప్రయత్నం చేస్తున్నారు. అది కాదు అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి. 2017లో నీతి ఆయోగ్ కూడా ఒక కమిటీ, దాని ఆధ్వర్యంలో కమిటీ సిఫారసు చేసినటువంటిది కూడా ఇదే పద్ధతి. 2018లో మోదీ గారి పీరియడ్ లోపల కొంతమందిని నియమించడం జరిగినటువంటి మాట వాస్తవం. దీనికంటే ముందు నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే 2005లో ఈ ఏఆర్సి రికమెండ్ చేసినటువంటి సిఫారసులకు అనుబంధంగా కాంగ్రెస్ గవర్నమెంట్ కనీసం ఏ నిబంధన వాళ్ళ రిక్రూట్మెంట్ కు సంబంధించి ఇట్లాంటి వాళ్ళను విశేష అనుభవం ఉన్నటువంటి వాళ్ళనండి, లేకపోతే ఒక ఫీల్డ్ లో వాళ్ళకు ఉండేటువంటి గొప్ప నాలెడ్జ్ అనండి, ఎక్స్పర్టైజ్ అనండి, స్పెషలైజేషన్ అనండి, ఇవన్నిటి కూడా వాళ్ళు చేసినటువంటి రిక్రూట్మెంట్ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసినారు. ఇప్పుడు మీరు మోదీ గారి పీరియడ్ లో జరుగుతున్నటువంటిది ఏంటంటే ఈ దేశంలో అత్యున్నతమైనటువంటి గౌరవము, శాంటిటీ, ఇంటిగ్రిటీ, కమిట్మెంట్ ఉన్నటువంటి సంస్థ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా చేయబోతున్నారు అనేటువంటి విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ మాట నేను ఎందుకు నొక్కి చెప్తున్నానంటే చాలా మంది మిత్రులు రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారు మాట్లాడుతున్నది ఏంటంటే ఆర్ఎస్ఎస్ సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా దీనిలో చొప్పించడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి ఒక విమర్శ, అర్థం లేనటువంటి ఒక విమర్శ చేయడం అనేటువంటిది అంత మంచిది కాదనేటువంటిది నా విన్నపం. కాబట్టి యూపీఎస్సీని కూడా బ్లేమ్ చేసేటువంటి యూపీఎస్సీ నోటిఫికేషన్ మన 17వ తేదీ నాడు వచ్చిన మాట వాస్తవం. 45 పోస్టులకి 10 జాయింట్ సెక్రటరీలకు, మిగతా 35 డైరెక్టర్లు, డిప్యూటీ సెక్రటరీలు దరఖాస్తులు కోరడం జరిగినటువంటి మాట వాస్తవం. నెలకు 2,70,000 శాలరీ మాత్రం ఉంటుంది. ఇది ఈ టర్మ్ అనేటువంటిది, ఇలా కాలపరిమితి అనేటువంటిది 3 సంవత్సరాలు ఉంటుంది. అవసరమైతే దీన్ని 5 సంవత్సరాలకు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు తప్ప ఇది పర్మనెంట్ గా అక్కడ ఉంటుంది అనుకోవడం పొరపాటు. ఇక నేను చిరంజీవులు పెద్దలు చిరంజీవులు గారు ఉన్నారు ఇక్కడ. ఐఏఎస్ ఐపీఎస్ అనేటువంటిది ఈ దేశంలో ఉండేటువంటి పరిపాలనకు అన్నిటి కూడా అదే పరిష్కారము, సర్వరోగ నివారిణి అనుకుంటే మాత్రం తప్పు నా దృష్టిలో. సరే, ఆయన సారు చాలా కాలం పనిచేసినారు, చాలా డిపార్ట్మెంట్లో పనిచేసినారు, ఆయన అంటే నాకు గౌరవం ఉంది, అది వేరే సంగతి. కాకపోతే ఏంటంటే ఒక ఫీల్డ్, ఇప్పుడు శేష్ గారు ఉన్నారు,
శేష్ గారు కాకతీయ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. ఆయనకుండే విద్యలో, ఆయనకుండే హైయర్ ఎడ్యుకేషన్లో ఆయనకు ఉండేటువంటి కమిట్మెంట్ నాకు బాగా తెలుసు. సామాజిక స్పృహతో ఆయన చేసినటువంటి అనేక రచనలు కానీ లేకుంటే మాట్లాడే పద్ధతి కానీ నేను గౌరవిస్తా. అటువంటి వ్యక్తులు విద్యారంగంలో ఐఏఎస్లో ఉన్నటువంటి వాళ్ళకంటే బెటర్ అనేటువంటిది ఉంటుంది. పవర్ సెక్టార్ ఉంటుంది రహీం గారు, పవర్ సెక్టార్ కావాల్సినటువంటి టెక్నికల్ నాలెడ్జ్ ఉంటుంది. ఐఏఎస్ ఐపీఎస్లు అక్కడ పూర్తి చేయలేరు అనేటువంటి మాత్రం. కాబట్టి వల్ల మనం ఒక పాలన, ఒక సుపరిపాలన, ఒక విశేష అవకాశాలు లభించేటువంటి నాలెడ్జ్ ఉన్నటువంటి వాళ్ళను తీసుకురావాలనుకున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వస్తారు వీళ్ళు, యూనియన్ టెరిటరీ ప్రభుత్వాల నుంచి వస్తారు, దరఖాస్తు చేసుకోవచ్చు, కార్పొరేషన్స్ నుంచి చేసుకోవచ్చు, లేకపోతే ప్రైవేట్ సంస్థల నుంచి చేసుకోవచ్చు. రకరకాల అటానమస్ బాడీస్ అన్నిటిలో నుంచి కూడా వీరికి అర్హత ఉంటుంది. ఇది యూపీఎస్సీ పద్ధతి ద్వారా జరుగుతుంది. కాకపోతే ఒక మాట ఏమంటున్నారంటే ఇక్కడ సామాజిక అంటే ఎస్సీ ఎస్టీ బీసీకి ఓబీసీకి సంబంధించినటువంటి అవకాశాలు లేవు అనేటువంటి మాట వాస్తవము. ఇప్పుడు వాళ్ళు కూడా ఎందుకు వాళ్ళని కించపరుస్తున్నారు? ఈ 45లో వాళ్ళు కూడా 10-15 మంది వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి కదా. కులాలు నాలెడ్జ్ అనేటువంటిది ఏ కులానికి పరిమితం కాదు రహీం గారు, ఏ కులానికి మైనార్టీ వర్గానికి కూడా పరిమితం కాదు. ఇవాళ అన్ని వర్గాలలో అన్ని దాంట్లో కూడా వస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఇది ఒక కాంట్రాక్ట్ బేసిస్ మీద ఆ డిపార్ట్మెంట్లో ఉండేటువంటి అనేక విషయాలను చాలా చక్కగా ప్రభుత్వానికి సేవలు అందించేటువంటి పద్ధతి లోపల ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళు కొంత చేయలేకపోవచ్చు కొన్ని సందర్భాల లోపల. మన దురదృష్టం ఏంటంటే ఐఏఎస్ ఐపీఎస్ ఇప్పుడు డిపార్ట్మెంట్ ఉంటాయండి, ఇప్పుడు వీళ్ళని 24 డిపార్ట్మెంట్లకు కేటాయిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ పవర్ సెక్టార్ ఎంతకు చెప్పారు, పవర్ సెక్టార్లో ఉన్నటువంటి వ్యక్తి తప్పకుండా ఐఏఎస్ ఐపీఎస్ కంటే బెటర్ చాయిస్ ఉంటుంది అనేటువంటిది మాత్రం మనం ఎందుకు అనుకోకూడదండి. కాబట్టి దీంట్లో నిర్ణయాలు అనేటువంటి దేశంలో ఇవాళ ప్రైవేట్ సెక్టార్ అభివృద్ధి చెందింది, చాలా కంపెనీలు చాలా ముందుకెళ్తున్నటువంటి సందర్భం మనకు కనపడుతున్నది. కాబట్టి టు అట్రాక్ట్ ద ప్రైవేట్ పీపుల్ ఇన్ ద కార్పొరేట్ సెక్టార్, ప్రైవేట్ సెక్టార్, గవర్నమెంట్ సెక్టార్, స్టేట్ గవర్నమెంట్ సెక్టార్ నుంచి వస్తున్నట్టు స్టేట్ గవర్నమెంట్ లో పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు, దాంట్లో వస్తారు. ఇప్పుడు అంత మాత్రం చేత వాళ్ళని విమర్శించడం కాదు కదా. కార్పొరేషన్స్, యూనివర్సిటీస్ నుంచి, యూనివర్సిటీస్ కూడా దాంట్లో ప్రొవిజన్ ఇప్పుడు శేషుగా లాంటి వాళ్ళు కూడా దాంట్లో అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక ఫీల్డ్ లో ఒక ఐఏఎస్ ఆఫీసర్ దురదృష్టవశాత్తు ఏంటంటే 50 సంస్థల్లో అతనే నియమించడం వల్ల అతను ఏ దాంట్లో కూడా నిష్ణాతుడు కాలేడు. సర్వ రోగ నివారణ కాదు ఐఏఎస్ ఐపీఎస్ అనేటువంటిది కూడా కొన్ని ఫీల్డ్లలో కొంతవరకు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల లోపల మనం ఆలోచించడం జరిగినప్పుడు ఈ కార్పొరేట్ సెక్టార్ ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్నటువంటి పరిస్థితి లోపల ఇవాళ కేంద్ర ప్రభుత్వము ఒక సుపరిపాలన, బెస్ట్ గవర్నెన్స్ అనేటువంటి దాని కింద కోణంలో వచ్చినప్పుడు దీన్ని పూర్తి చేయగలిగినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే వాళ్ళని తీసుకురావాలి అనేటువంటిది ఉంటుంది తప్ప అల్టిమేట్లీ డిసిషన్ మేకింగ్ అంటున్నారు. అల్టిమేట్లీ డిసిషన్ మేకింగ్ మినిస్ట్రీ తీసుకుంటుంది. అంతకంటే జాయింట్ సెక్రటరీ కంటే ఉండేటువంటి పైన ఉండేటువంటి అధికారులు ఉంటారు, క్యాబినెట్ సెక్రటరీలు ఉంటారు, ఇవన్నీ ఉంటాయి తప్ప వాళ్ళు ఏదో చేసి మొత్తం దేశాన్ని మోసం చేసిపోతారు, నిర్ణయాలు డిపార్ట్మెంట్ను నష్టం చేసిపోతారు అనుకోవడం అనేటువంటిది పొరపాటు. కాబట్టి రాజకీయ కోణంలో కాదు ఆలోచించవలసినటువంటిది. ఇప్పుడు ఆల్రెడీ నేను తెలంగాణ గవర్నమెంట్ లో చూసుకోండి, తెలంగాణ గవర్నమెంట్ లో గత ప్రభుత్వం కేసీఆర్ ఉన్నప్పుడు అనేక మంది ఉన్నత పదవుల్లో ఉన్నటువంటి ఎలక్ట్రిసిటీ బోర్డుకి మొన్నటి వరకు ఎవరు ఉన్నారో చూడండి. తర్వాత ఎక్స్పర్ట్స్ కి సంబంధించి ఐఏఎస్ ఐపీఎస్ తీసుకొస్తున్నారు. ఐఏఎస్ ఐపీఎస్ పవర్ సెక్టర్ లో ఎక్స్పర్ట్ అని నేను అనుకోను, ఉంటే ఉండొచ్చు, కొంత నాలెడ్జ్ ఉంటే ఉండొచ్చు, లేకపోవచ్చు. కాబట్టి నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఉంటుంది, పీడబ్ల్యూ డిపార్ట్మెంట్ ఉంటుంది, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఉంటుంది. వీటన్నిటిలో కూడా ఐఏఎస్ ఐపీఎస్లే పరిష్కారం కాదు అనేటువంటి దృష్టిలో పెట్టుకొని అంతకంటే ఎక్స్పర్టైజ్ నాలెడ్జ్ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే మనం ఆకర్షించడంలో, నియమించడంలో తప్పు లేదనేటువంటిది భారతీయ జనతా పార్టీ భావిస్తున్నటువంటిది. మోదీ గారి యొక్క లక్ష్యం కూడా అదే అనేటువంటిది. అంత మాత్రం చేత 40 ఇప్పుడు ఆల్రెడీ జరిగింది కొంత రిక్రూట్మెంట్ 85 2018లో జరిగినటువంటి దాంట్లో 85 జరిగింది. అప్పుడు చర్చ రాలేదు. వాళ్ళలో నాకున్న సమాచారం మేరకు ఒక 60 వరకు పనిచేస్తున్నారు. ఇప్పుడు కొంతమంది వదిలి వెళ్ళిపోవడం జరిగినటువంటిది. కాబట్టి ఎక్కడికక్కడ వాళ్ళని అంచనా వేయడం. వెంకటరెడ్డి గారు మీరు చెప్పినట్టుగానే ఇందాక శేషు గారు చెప్పినట్టు 2018లో జరిగింది. ఇది దాదాపు 65 పోస్టులు దాకుంటే దాంట్లో 35 మంది కూడా ఇలా ప్రైవేట్ నుంచి వచ్చిన వాళ్ళే ఉన్నారు. దాదాపుగా ఇందా శేషు గారు చెప్పినట్టు 57 మంది వివిధ శాఖల్లో మంచి మంచి హోదాల్లో ఉన్నారు. అలా తీసుకుంటే ఎస్సీ ఎస్టీలకు అన్యాయం జరిగినట్టే కదా. ఎస్సీ ఎస్టీలు అనేది కాదు, ఇప్పుడు ఎస్సీ ఎస్టీలను అట్లా మాట్లాడే అవమానపరచడం కూడా నాకు ఇష్టం లేదు. ఎస్సీ ఎస్టీలు కూడా ఆ కాంపిటీషన్ లో, ఆ పోటీలో ఇవాళ ముందుకు వచ్చిన సందర్భాలు ఉన్నవి. చాలా పెద్ద పెద్ద వ్యక్తులు ఉన్నారండి. అంటే ప్రస్తుతం ఉన్న సాంప్రదాయం ప్రకారం ఇలాగే ప్రస్తుతం సాంప్రదాయం ప్రకారం ఈ ఎగ్జామ్ కనుక ఇలా లేటర్ ఎంట్రీ ద్వారా కాకుండా జరిగితే దాదాపు సగం మంది పైగా రిజర్వేషన్ ప్రకారం వస్తారు కదా. రహీం గారు, ఇది రిక్రూట్మెంట్ అనేది పర్మనెంట్ రిక్రూట్మెంట్ కాదు, పర్మనెంట్
పర్మనెంట్ ఎంప్లాయీస్ కాదు వాళ్ళు, గుర్తుపెట్టుకోండి. ఐఏఎస్ ఐపీఎస్ అయితే 35 నుంచి కనీసం 40 సంవత్సరాల వరకు పదవులు ఉంటారు, వివిధ హోదాల్లో ఉంటారు, వివిధ రకాలు ఉంటది. ఇప్పుడు ఒక ఫీల్డ్ ఇరిగేషన్ ఫీల్డ్ ఉందండి. ఇప్పుడు మీరు రేవంత్ రెడ్డి గారిని తీసుకోండి. రేవంత్ రెడ్డి గారు నాకున్న సమాచారం వేరొక ఒక 70-75 మంది ఆయన ఉన్నప్పుడేమో పిసిసి ప్రెసిడెంట్ ఉన్నప్పుడేమో విమర్శ చేయడం జరిగినటువంటిది. అందరిని కూడా రిటైర్ అయిన వాళ్ళందరినీ తెలుసు కదా, చిరంజీవులు గారు కూడా ఉన్నారు కదా డిపార్ట్మెంట్ లో, అందరిని కూడా తీసుకొచ్చి పెడుతున్నారు అనేటువంటి విమర్శ చేసినటువంటి వాళ్ళు వాళ్ళ అవసరం కొద్దిగా అనుభవం కోసి వాళ్ళకు ఉండేటువంటి ఎక్స్పర్టైజ్ నాలెడ్జ్ ని ఉపయోగించుకోవాలా. గవర్నమెంట్ లో స్మూత్ రన్నింగ్, డిసిషన్ మేకింగ్ అనేటువంటి దాంట్లో చాలా మంది నియమించిందండి ఈ మధ్యన. ఇది అవసరం ఉంది, చేస్తున్నారు. ఇప్పుడు కొత్త కాదు ఇది ఉన్నటువంటిది. కాకపోతే ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ మోదీ గారు ఒక పద్ధతిలో రిక్రూట్మెంట్ అనేటువంటిది ఒక ట్రాన్స్పరెంట్ పద్ధతిలో ఉండడానికి యూపీఎస్సీకి ఇచ్చినాడు. యూపీఎస్సీ ఏమి మనం అనుకున్నట్టుగా యూపీఎస్సీ మోదీ కిందనే పనిచేస్తుంది, అన్ని శాఖలు కూడా మోదీ కిందనే, సిబిఐ గురించి మాట్లాడినట్టుగానే, ఈడీ గురించి మాట్లాడినట్టుగానే, ఇన్కమ్ ట్యాక్స్ గురించి మాట్లాడినట్టుగానే మాట్లాడడం అనేటువంటిది ఆ సంస్థలకు ఉండేటువంటి ఒక ఇండిపెండెన్స్, జ్యుడిషియరీ క్రెడిబిలిటీని మనం తగ్గించిన వాళ్ళం అవుతాం అనేటువంటిది నా బాధ. అంతకంటే నాకు వేరే ఉద్దేశం లేదు. కాబట్టి ఇవాళ ఈ రకంగా ముందుకు తీసుకుపోయేటంటే బెస్ట్ గవర్నెన్స్ లో వీళ్ళ అవసరం ఉంది అని భావించినప్పుడు వాళ్ళు అప్లై చేసుకుంటారు. అప్లై చేసుకున్నటువంటి ప్రైవేట్ సెక్టర్లో ఇప్పుడు చార్టెడ్ అకౌంటెంట్ ఉంటాడండి, లేకపోతే ట్రెజరీకి సంబంధించిన నాలెడ్జ్ ఉంటుందండి. ఐఏఎస్ ఐపీఎస్ లకే ఉంటుంది అనుకుంటే పొరపాటు కదా, ఉండకపోవచ్చు. అనేది ఆ రిక్రూట్మెంట్ వేరు, దాని వ్యవహారం వేరు. చాలా విషయాల్లో ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళు డిసిషన్ మేకింగ్ పర్ఫెక్ట్ గా చేస్తారు అనేటువంటి ఒక అభిప్రాయం ఉన్నటువంటి మాట వాస్తవం. కానీ ఒక ఫీల్డ్ ఒక సర్టెన్ పీరియడ్ వరకు, ఒక 3 ఏళ్ల వరకు మనకు ఒక ఎక్స్పర్ట్ కావాలా. ఆ ఎక్స్పర్ట్ ను ఆ డిపార్ట్మెంట్, ఇప్పుడు 24 డిపార్ట్మెంట్లకు వీళ్ళని కేటాయిస్తున్నారు. 24 డిపార్ట్మెంట్లు అనుకున్నప్పుడు సపోజ్ ఒక ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఉంటుంది, శేష్ గారు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో స్పెషలిస్ట్, ఆయన సర్వీసెస్ వాడుకుంటారు, తప్పేముందండి? అక్కడ ఐఏఎస్ఏ ఉండాలనంటే నాకు అర్థం కాదు. కాబట్టి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఇక దీనికి అనేక రకాల విమర్శలు తీసుకొస్తారు. ఏంటంటే వచ్చే వాళ్ళంతా కూడా ఒక భావజాలం ఉన్న వాళ్ళు, వచ్చే వాళ్ళంతా కూడా ఒక లక్ష్యం ఉన్నటువంటి వాళ్ళు అనేటువంటిది కాదు కదా. ఇప్పుడు శేషు గారు అంటున్నారు అట్లా ఆ పద్ధతిలో. ఇప్పుడు జేఎన్యూలో శేషు గారికి తెలుసు, నాకంటే ఎక్కువ తెలుసు. జేఎన్యూలో కానీ అట్లా అక్కడ యూనివర్సిటీస్లో ఉండేటువంటి ప్రొఫెసర్లు గత 30-35 సంవత్సరాల నుంచి ఒక భావజాలానికి చెందినటువంటి వాళ్ళని చెప్పి మనం అంటాం అయ్యాల. వాళ్ళకు ఉండేటువంటి ఎక్స్పర్ట్ నాలెడ్జ్, వాళ్ళకి ఎకనామిక్ వాల్యూస్, ఎకనామిక్ సిస్టమ్, ఆ పర్ఫెక్ట్ గా వాళ్ళకు ఉండేటువంటి వాటిని విద్యార్థులకు అందించేటువంటి ఉన్నత విద్య కోసం పాటుపడినటువంటి వాళ్ళు ఏదైనా ఉండొచ్చు, వాళ్ళు లెఫ్ట్ ఆర్ రైట్ అనేటువంటిది. కాబట్టి ఒక విమర్శ కోసం రాహుల్ గాంధీ లాంటి వాళ్ళ ఆలోచన లేకుండా విమర్శ చేయడం అనేటువంటిది అంత మంచిది కాదు అనేటువంటిది. ఇదేదో పెద్దగా జరిగిపోతుంది, రిక్రూట్మెంట్ అంతా జరిగిపోయింది, రిక్రూట్మెంట్ లో అందరికి అన్యాయం జరిగింది అనేటువంటిది కాదు. ఇప్పుడు ఎందుకంటే మాటికి రిక్రూట్మెంట్, సామాజిక దాని మీద చాలా మంది మాట్లాడుతున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారు. మాకు బీజేపీకి అధికారంలో ఉండాలని లేదండి, మాకు భవిష్యత్తులో మేము రావాలనేటువంటి కోరిక మాకు లేదండి, ఎందుకు ఎస్సీ ఎస్టీలకు అన్యాయం చేస్తామండి? ఈ విమర్శ అంటే మేము పవర్లో రావద్దు అనుకుంటే ఆ పని చేయాలి. మాకు అధికారం రావద్దా? మాకు ఎస్సీ ఓట్లు లేవా? మాకు మంత్రులు లేరా? మాకు ఎంపీలు లేదా? ఎంపీలు ప్రజలు గెలిపించడం లేదా? కాబట్టి ఇట్లాంటి దాంట్లో సున్నితమైన అంశాల లోపల ఎక్స్పర్టైజ్ నాలెడ్జ్, విశేష అనుభవం ఉన్నటువంటి వాళ్ళను ఆ ఫీల్డ్ లో ఉపయోగించుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్ పవర్ సెక్టర్ సంబంధించి ఒక నిమిషం నేను చెప్పేసి వెళ్ళిపోతాను, వేరే పని ఉంది. ఓకే, చిరంజీవి గారు విన్నారు కదా, ఇప్పటివరకు వెంకటరెడ్డి గారు చెప్తే విన్నారు. ప్రతి దాంట్లో ఐఏఎస్ అనేవాళ్ళు సర్వర్ నివారిణి కాదు, ప్రతి దాంట్లో వాళ్ళకే ఆ టాలెంట్ ఉంటుంది కదా, మిగతా శాఖల్లో కూడా టాలెంట్ ఉండొచ్చు, ప్రతిదానికి ఐఏఎస్లే కాదంటూ కూడా వెంకటరెడ్డి గారు చెప్పారు. లేలే, ఐఏఎస్ అనంటే సర్వరోగ నివారణ అన్ని తెలిసి ఉంటాయని నేను కూడా ఏం చెప్పను. బట్ వాళ్ళకుండే ట్రైనింగ్, వాళ్ళకుండేటువంటి టెన్యూర్ సెక్యూరిటీతో వాళ్ళు కొంత ఇండిపెండెంట్ గా, అన్బియాస్డ్ గా పనిచేసే అవకాశం ఉంటది. అందులో కూడా రకరకాలుగా పనిచేసే వాళ్ళు ఉంటారు. సో సెకండ్ అడ్మినిస్ట్రేటివ్ కమిషన్ ఇచ్చిన మాట కూడా వాస్తవమే. వాళ్ళు ఇచ్చినటువంటి అనేక రికమెండేషన్లు మనం ఏది ఇంప్లిమెంట్ చేయాలి, మనకి ఏది అనుకూలంగా ఉంటే అది ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటాం. అది సహజంగా ఎక్కడైనా ఉండేది. తర్వాత యూపీఎస్సీ చేస్తున్నారు అంటే, యూపీఎస్సీ మన చైర్మన్ రిజైన్ చేసినాడు. ఎందుకు చేసినాడు, యూపీఎస్సీలో కూడా ఏం జరుగుతుంది అనేది చాలా మటుకు తెలుసు. సో దాని గురించి సెపరేట్ గా చర్చిద్దాం. యూపీఎస్సీ మీద ఇంపార్షియాలిటీ ఎంత అనే దాని మీద మొన్ననే ఒక కేసు జరిగింది, ఆయన రిజైన్ చేసి కూడా వెళ్ళిపోయినాడు యూపీఎస్సీ చైర్మన్. సో అది మనం పక్కన పెట్టేద్దాం. తర్వాత మీరు ఓబీసీలు కానీ ఎస్సీ ఎస్టీలు కూడా రావచ్చు అన్నారు. ఒక చిన్న ఉదాహరణ చెప్తా, మన భారతదేశంలో ఎట్లా రిక్రూట్మెంట్ జరుగుతుందనే దానికి నేను చెప్పేది ఏంటంటే, ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ లో 56 సెంట్రల్ యూనివర్సిటీస్ ఉన్నాయి. 56 సెంట్రల్ యూనివర్సిటీలో వీసీలు ఎవరు ఏంటి అని తీసుకుంటే, 56 వీసీలలో 8 మంది ఓబీసీలు, 1 ఎస్సీ 1 ఎస్టీ లేడు. అంటే మరి వాళ్ళందరినీ ఈ మిగతా కమ్యూనిటీలలో ఎవరు కూడా ఎలిజిబుల్ ఉన్నోడు లేడా? వాళ్ళకేమి ఆ క్వాలిఫికేషన్స్ లేవా? ఇది నేను చెప్పింది కాదు, ఇది పార్లమెంట్ లో ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ ఇచ్చిన సమాధానం. నేను సమాధానం చెప్పడం లేదు. సో దట్ ఈస్ ద సినారియో ఇన్ దిస్ కంట్రీ. సో ఇప్పుడు మీరు వీళ్ళకు ఇందులో ఓబీసీలు ఎట్లా వస్తారని అనుకుంటారు మీరు?
మీరు గతంలో చేసిన 60 మందిలో ఎంతమంది బీసీ ఎస్సీ ఎంతమంది ఉన్నారో చూడమనండి సోషల్ జస్టిస్. సో దిస్ ఈస్ హౌ ఇండియా రన్స్. అందుకనే వీళ్ళు ఇక్కడ ఒక నిష్పక్షపాతమైన అడ్మినిస్ట్రేషన్ అవసరం ఉంటుంది. ఇక్కడ మీరు గతంలో చెప్పారు, ఇక్కడ మన దగ్గర ఎలక్ట్రిసిటీ దాంట్లో టెక్నికల్ పర్సన్ తీసుకున్నాను. ఇవాళ ఏం జరిగిందండి? 85,000 కోట్లు అప్పు చేసిపోయినారని చెప్పి అంటున్నారు. అదే పరిస్థితుల్లో అదే ప్లేస్ లో ఐఏఎస్ వాళ్ళు ఉంటే ఆ సిచ్యువేషన్ రానివ్వరు, ఖచ్చితంగా అడ్డుకుంటారు. ఇప్పుడు చాలా మంది ఐఏఎస్ ఆఫీసర్ని ఎందుకు వద్దనుకుంటారు అక్కడ పోస్టులలో అంటే బికాజ్ ఇట్లాంటి సీనియర్ వచ్చినప్పుడు అడ్డుకుంటారు. నాకు కూడా అడ్మినిస్ట్రేషన్ లో అనుభవం ఉంది. నేను కరాఖండిగా చెప్పగలిగిన సీఎంకు ఎన్నోసార్లు ఇట్లా వచ్చినప్పుడు, సార్ ఇట్లాంటి పరిస్థితులు మేము చేయలేము, చేయకూడదు, అందరూ ఇబ్బందులు ఉంటే కొన్ని సందర్భంలో వాళ్ళు విన్నారు, కొన్ని సందర్భంలో వినలే, మమ్మల్ని పక్కన పెట్టినారు. సో దట్స్ ఆల్ డిఫరెంట్ ఇష్యూ. కానీ నీకు ప్రైవేట్ సెక్టర్ లో ఉన్న వాళ్ళు చేయాలంటే కష్టం. అదే రిటైర్ అయిన వాళ్ళలో లేదా ఇంకో ఇతరులను తెచ్చిపెట్టినారు అనుకో, వాళ్ళు జాబ్ సెక్యూరిటీ కొరకు లేదా కంప్లీట్ చేయాలి పీరియడ్ అనే ఉద్దేశంతో లొంగిపోయే ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఇట్లాంటి దాన్ని నిష్పక్షపాతంగా ఉండాలి. ఎందుకంటే ఈ దేశంలో ఉండేటువంటి ప్రజానికం, మోస్ట్ ఆఫ్ ద ప్రజానికం పేదరికంలో ఉన్న వాళ్ళు, తర్వాత నిరక్షరాస్యులు, వాళ్ళతో దగ్గరికి వెళ్ళి పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఉంటుంది చాలా సందర్భాల్లో. ఇప్పుడు నేను అంటే అనకూడదు, బట్ అందరు కూడా ఇప్పుడు అదే సేమ్ కాకతీయలో నేను వీసీగా చేశాను, వారికి తెలుసు. అంతకుముందు ఒక్క పిహెచ్డి రిక్రూట్మెంట్ చేయాలంటే ఒక వీసీ దాదాపు 4 ఏళ్ల నుంచి చేయలేకుండా భయంగా ఉంటే నేను వెళ్ళి 3 months లో క్లోజ్ చేశాను అది. సో సమ్ టైమ్స్ కొందరు కొన్ని విషయాలు చేయగలుగుతారు, బట్ 100% ఐఏఎస్లు అందరూ అంత ఎఫిషియెంట్గా ఉంటారు, అంత చేస్తారని అన్నాను. బట్ సిస్టంలో ఒకటి పోతున్నాము, ఆ సిస్టాన్ని మీరు బ్రేక్ చేసి ఇంకో దగ్గరికి పోయినప్పుడు ఖచ్చితంగా దాన్ని బాగా ఎవాల్యుయేట్ చేసుకుని పొమ్మని చెప్పినాం. కానీ మనం మొత్తమే వీళ్ళకే ఇవ్వాలని లేదు. నేను కూడా చెప్పిన ఇంతకుముందు ఏంటంటే మనకు ఆధార్ స్కీమ్ ను చేసినటువంటి సౌరభ్ గార్గ్ గారిని లేదా అంతకుముందు శామ్ పిట్రోడా గానీ వీళ్ళందరూ ఎక్సలెంట్ వర్క్ దే హావ్ డన్. కాబట్టి ఐఏఎస్ అనేది ఒక జర్నలిస్టు, బట్ అట్లా అని చెప్పేసి ఇప్పుడు మనం ఎన్నుకునే మంత్రులు ఉంటారు, వాళ్ళకి ఏం క్వాలిఫికేషన్ ఉంది, సడన్ గా తీసుకొచ్చేసి నన్ను ఎలక్ట్రిసిటీ మినిస్టర్ అంటాం, ఎడ్యుకేషన్ మినిస్టర్ అంటాం, బట్ ఫైల్ గోస్ టు హిమ్. సేమ్ ఐఏఎస్ ఆఫీసర్ ఒకడే రన్ చేయడు, ఆయన కింద చాలా మంది టెక్నికల్ పీపుల్ ఉంటారు. ఆ టెక్నికల్ పీపుల్ గైడ్ చేసిన దాన్ని ఎవాల్యుయేట్ చేసి అది ఎంతవరకు మనకున్న రూల్స్ లో ఫిట్ అవుతుందని చెప్పి మాత్రం చెప్పగలుగుతాడు. అది మాత్రమే ఐఏఎస్ చేయగలడు. అంతేగాని ఐఏఎస్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ చేస్తే ఈయన కత్తి తీసుకొని పోయి సర్జరీ చేస్తున్నట్టు ఏమి ఉండదు. బికాజ్ ఇట్ రన్స్ త్రూ ది డిపార్ట్మెంటల్ హెడ్స్ ఉంటారు, వాళ్ళు ఫైల్ పంపిస్తే ఫైల్ ను మనకున్న రూల్స్ రెగ్యులేషన్లు ఎంతవరకు ఫిట్ అవుతుంది అనేది మనం స్టడీ చేసి పంపిస్తాము. సో అది నేను చెప్తున్నాను. బట్ ఎనీ గవర్నమెంట్ ఒక స్టాండ్ తీసుకుంది పోతుంది, బట్ కాలమే దాన్ని నిర్ధారిస్తుంది ఎంతవరకు అది కరెక్ట్ ఎక్స్పెరిమెంట్ కాదు అనేది. సో బట్ ఎట్ ద సేమ్ టైం ఉన్న సర్వీస్ ను డైల్యూట్ చేయకండి. అనవసరంగా మీరు డైల్యూట్ చేసేసి ఈ దేశంలో ఒక ఐరన్ ఫ్రేమ్, స్టీల్ ఫ్రేమ్ లాగా ఉన్నటువంటి అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ను దాన్ని తూట్లు పొడిసేసి రేపు తెల్లారి మళ్ళీ ఇంకా దాన్ని కూడా పనికి రాకుండా చేయొద్దని చెప్పేసి కోరుకుంటున్నాను. నేను సెలవు తీసుకుంటానని ఏమనుకోవద్దు. థ్యాంక్ యూ అండి. ఓకే, కోటేశ్వర గారు, వెంకటరెడ్డి గారు మాట్లాడడం ఇప్పుడు దాకా చూశారు. ఇది యూపీఎస్ఏ కాదు, 2005లో కూడా అంటే ఒక మూలాలు కూడా బయటకు తీశారు. ఏఆర్సీ సంబంధించిన చైర్మన్ అప్పట్లోనే టాలెంటెడ్ పర్సన్ తీసుకున్నారు, ఇది ఇప్పటిది నిర్ణయం కాదు, ఒకప్పుడు జరిగిన నిర్ణయం అంటూ కూడా చెప్పారు. ఏమంటారు కోటేశ్వర గారు? ఇప్పుడు ఈ టాలెంట్ పర్సన్స్ ని లేటరల్ ఎంట్రీ తీసుకోవాలి, ఇటువంటివన్నీ కూడా ఇవన్నీ అందరికి తెలిసినటువంటివే. ఇవన్నీ కూడా వరల్డ్ బ్యాంకు తన క్లయింట్ల మీద రుద్దినటువంటి వాటిల్లో ఇవన్నీ ఉన్నాయి. దానిలో భాగంగానే ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారున్నా, వాజ్పేయి గారున్నా, ఎవరున్నా గానీ అమలు జరుపుతుందంతా కూడా ప్రపంచ బ్యాంకు ఫ్రేమ్ లో ఉన్నటువంటి అంశాన్ని అమలు జరుపుతున్నారు. మరి వీరప్ప మొయిలి గారి సిఫార్సుల్ని వాళ్ళే చేశారు. ఆయన ఎవరో తెలుసు, అప్పుడు ఎవరో ప్రధానమంత్రి ఎవరున్నారో తెలుసు అని వెంకటరెడ్డి గారు అన్నారు. ఓకే, నిజమే. ఆ సిఫార్సుని అది తప్ప ఒప్ప అనేటువంటి దాని మీద చర్చ పెట్టాలి తప్ప వాళ్ళే చేశారు కనుక వాళ్ళు చేసినవన్నీ మరి మీరు చేసేట్లయితే ఇంక మీ ప్రత్యేకత ఏముంటది? వాళ్ళు చేసిన అనేక తప్పుల గురించి మీరు ఇవాళ విమర్శిస్తున్నారు. మరి అంటే మీకు అనుకూలంగా ఉన్నటువంటి వాటినేమో వాళ్ళ పేరుతోటి మీరు సమర్థిస్తారు. నేను అదే చెబుతున్నా. ఈ నరేంద్ర మోడీ గారే గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉండగా, ముఖ్యమంత్రుల కమిటీకి ఆయన కన్వీనర్ గా ఉండగా కనీస మద్దతు ధరలకి చట్టబద్ధత కల్పించాలి అనేటువంటి తీర్మానాన్ని, సిఫార్సుని నరేంద్ర మోడీ కమిటీ చేసింది. అదేమీ అల్లాటప్ప కమిటీ కాదు. మరి తాను ముఖ్యమంత్రిగా ఉండగా చేసినటువంటి దాన్నే మొరాయించి ఇప్పటి వరకు దాన్ని ఎందుకని మొరాయిస్తున్నారు? తానేగా చేసింది. పోనీ అప్పటికే ఉన్న నరేంద్ర మోడీ గారు కొత్తగా అధికారానికి వచ్చి ఏమో తెలిసి తెలియకుండా చేసినటువంటిది కాదు కదా.
అనేక ఇతర ముఖ్యమంత్రులతోటి లేదా అనేక విధాలుగా చర్చ చేసిందే కదా. మరి ఇప్పుడు ఎందుకని దాన్ని ఆ చట్టబద్ధత కల్పించాలంటే అది వస్తుంది ఇది వస్తుంది అని చెప్పేసి సాగులు ఎందుకు చెప్తున్నారు? ఒక కమిటీని వేశారు, 2 సంవత్సరాలు అవుతుంది ఒక కమిటీ. వాళ్ళంతా ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి వాళ్లే కదా. 2022 జూలైలో వేశారు. ఇంతవరకు ఆ కమిటీ నివేదిక ఇవ్వలేదు. మరి వాళ్ళంతా ఎక్స్పర్ట్లనే కదా వేసింది నరేంద్ర మోడీ సర్కారు. ఏం చేస్తున్నారు ఎక్స్పర్ట్లు? ఏ గుడ్డు గుర్రాలకు పనులు నమ్ముతున్నారు ఇప్పటి వరకు? అందుకని గతంలో అనేక సిఫార్సులు చేసిన మాట వాస్తవం. అవన్నీ కూడా ఆమోదించాలనేమి లేదు. అందుకని మనకు అవసరమైనటువంటి వాటిని ఇప్పుడు మనం చెప్పారు, మన చిరంజీవులు గారు లేదా శేషు గారు చెప్పారు. ఏం రిక్రూట్మెంట్ ఏ విధంగా జరుగుతా ఉందో, ఆ రిక్రూట్ చేసుకున్నటువంటి వాళ్ళు సెబీ కానీ లేదా యూపీఎస్సీ చైర్పర్సన్ కానీ ఎందుకు రాజీనామాలు చేశారో లేకపోతే ఏ విధమైనటువంటి చేస్తున్నారో చూస్తున్నాం మనం. అందుకనే ప్రైవేటు రంగం నుంచి వచ్చేటువంటి వాళ్ళందరూ ఈ విధమైనటువంటి అక్రమాలకి పాల్పడేటువంటి అవకాశం కూడా ఉంటది. అందుకని ఉన్నటువంటి వ్యవస్థల్ని దెబ్బతీయటం, సంస్కరించొద్దని ఎవరు అంటలేదు. ఐఏఎస్ ఆఫీసర్లు కానీ, ఉదాహరణకి వెంకటరెడ్డి గారు చెప్పారు, శేషు గారు విద్యావంతుడు కనుక దాన్ని విద్యావంతులుగా ఉన్నటువంటి వాళ్ళు ఎక్స్పర్ట్లుగా విద్యారంగంలో సలహాలు ఇస్తారు. కానీ శేషు గారిని తీసుకెళ్లి అడ్మినిస్ట్రేటర్ గా పెడితే ఆయన విద్యారంగం వదిలిపెట్టేసి అడ్మినిస్ట్రేటర్ బాధ్యతలు తీసుకోవాలి. అది సాధ్యం అవుతుంది ఆయనకి. అదేవిధంగా విద్యుత్ రంగంలో కూడా ఎక్స్పర్ట్లు కావాలన్నారు. ఐఏఎస్లు ఎక్స్పర్ట్లు కాదు, విద్యుత్ రంగంలో నిపుణులు ఉంటారు. ఆ నిపుణులు రూపొందించేటువంటి పథకాలని వాటిని ఎగ్జిక్యూట్ చేయించాల్సింది, వాటిని మంచి చెడ్డలు రివ్యూ చేయాల్సినటువంటి అధికార యంత్రాంగం వేరే ఉంటది. అందుకని అటువంటి ఇప్పుడు అనేక మంది మన సలహాదారుల పేరుతోటి అనేక మందిని తీసుకుంటున్నారు కదా. మరి ఆ సలహాదారులుగా ఉన్నటువంటి వాళ్ళని, ఎక్స్పర్ట్లుగా ఉన్నటువంటి వాళ్ళని తీసుకొని లేదా వాళ్ళతోటి మరి చేయాలి. మరి చేయాల్సి వచ్చినప్పుడు గడిచినటువంటి 10 సంవత్సరాల్లో అడ్మినిస్ట్రేషన్ పరంగా కానీ లేదా అధికార యంత్రాంగం ద్వారా గాని ఒకవైపేమో ప్రభుత్వం అన్ని సేవా రంగాల నుంచి అన్ని వాణిజ్య రంగాల నుంచి మొత్తంగా తప్పుకోవాలి అనేటువంటిది ప్రభుత్వ విధానం. ప్రభుత్వం పెట్టుబడులు పెట్టకూడదు అనేటువంటిది నిర్ణయం చేశారు. అది కాంగ్రెస్ హయాంలోనే చేశారు. అప్పటి నుంచి ఒక్క పెట్టుబడి లేదు రాష్ట్రాల్లో గాని కేంద్రంలో గాని. ఇంకా అధికార పాలనా వ్యవహారాలు తప్ప ప్రభుత్వ రంగంలో ఏంటి చేస్తుంది, ఎక్స్పర్ట్లుగా ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తారు అనేటువంటి సమస్య. అందుకని వాళ్ళు కావాలంటే వాళ్ళ సలహాలు తీసుకోండి, వాళ్ళ సలహా కమిటీలు వేయండి, అటువంటివి తీసుకోండి తప్ప అడ్మినిస్ట్రేటివ్ రంగంలో కనుక తీసుకొచ్చేట్లయితే అనేకమైనటువంటి అనర్థాలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. అందుకని మనకు కావాల్సినటువంటివే కాదు. ఇప్పుడు 3 సాగు చట్టాలు తీసుకొచ్చారు నరేంద్ర మోడీ గారు. ఆ 3 సాగు చట్టాల గురించి 30 ఏళ్ల క్రితమే ప్రపంచ బ్యాంక్ తోటి మన దేశం ఒప్పందం చేసుకుంది గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్. కానీ ఎందుకని అటువంటిది తీసుకురాలేకపోయిందంటే ఇక్కడ ఉన్నటువంటి రైతాంగం వ్యతిరేకిస్తారని ధైర్యం చేయలేకపోయింది. నరేంద్ర మోడీ గారు కరోనాని అవకాశంగా తీసుకొని జనం ఎవరు బయటికి రారు, అడిగేవాడు లేడు అని చెప్పేసి బలవంతంగా అది వ్యవసాయము ఉమ్మడి జాబితాలో ఉన్నటువంటి దాన్ని రాష్ట్రాలతో కూడా కనీసం సంప్రదించలేదు. ఇంకా ప్రజాస్వామ్యం, డెమోక్రసీ వీటి గురించి కబుర్లు చెప్తుంటారు. వృద్ధితో ఏ విధమైనటువంటి ఫలితాలు వచ్చినాయో మనం చూసాం. అవును కోటేశ్వర గారు, ఇప్పుడు ఏదైతే లేటర్ ఎంట్రీ విధానం అనేది ఒకసారి ఇలా కొనసాగుతూ ఉంటే ఆల్రెడీ 2018లో కొనసాగింది, అప్పుడు పెద్దగా ప్రశ్నించింది లేదు. మళ్ళీ ఇప్పుడు లేటర్ ఎంట్రీ విధానం వచ్చింది. ఈ విధంగా మెల్లిమెల్లిగా ఇలాగే కొనసాగితే కొన్ని వ్యవస్థల్లో ఇప్పుడు జాతీయ కానివ్వండి. చెప్పండి రహీం గారు, చెప్పండి. మనకి ప్రభుత్వ రంగ సంస్థలు మేము ప్రైవేటీకరిస్తా ఉన్నారు. మొట్టమొదట ఏం చెప్పారు? అప్పుడు నష్టాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించడం, అవి దేశానికి నష్టం అని చెప్పేసి చెప్పారు. కానీ ఓవర్ ఏ పీరియడ్ ఇప్పుడు ఏం చెప్తున్నారు? అసలు ప్రభుత్వ రంగంలో సంస్థలే ఉండకూడదు, విధానం ఇది. అందుకని ఉన్నటువంటి సంస్థలని అవి లాభాలు వస్తున్నాయా లేవా అనేటంత నిమిత్తం లేకుండా వదిలించుకోవాలి అని చెప్తున్నారు. ఇప్పుడు అంటే ఏంటి? చేదు మాత్రం మింగించడానికి మెల్లమెల్లగా చేస్తారు. అందుకని గతంలో మరి 2018లో వ్యతిరేకించలేదు కదా, అంటే ఇప్పుడు 2024లో వ్యతిరేకిస్తున్నారు. మరి దాన్ని అడ్డుపెట్టుకుంటారా? నేను అందుకే అడిగాను. నరేంద్ర మోడీ గారు కమిటీ చైర్మన్ గా ఉండగానే కనీస మద్దతు ధరలకి చట్టబద్ధత కల్పించాలని ఆ రోజు మన్మోహన్ సింగ్ ప్రభుత్వానికి సిఫార్సు చేశారు. మరి దాన్ని ఎందుకు అమలు జరపరు?
ఇలా అదే అంటుంది, ఇలా అన్ని వ్యవస్థల్లో ఇదే లేటర్ ఎంట్రీ విధానం అంటే యూపీఎస్సీ కాకపోయినా కూడా ఈ అన్ని వ్యవస్థలు ఇలాంటి లేటర్ ఎంట్రీ విధానం కొనసాగింది అనుకోండి, ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ సంబంధించినటువంటి అది దేశానికి ఒక రంగం. అది ఐఏఎస్ లేకపోతే ఎక్స్పర్ట్లే కాదు, ఈవెన్ పోలీస్ రంగంలో కూడా వస్తుంది. నేను అందుకే చెప్పాను మొట్టమొదటి అమెరికాలో జైళ్లు కూడా ప్రైవేట్ జైళ్లు ఉన్నాయి. అమెరికాలో జైళ్లు కూడా ప్రైవేట్ జైళ్లు ఉన్నాయి, అవి ప్రాఫిటబుల్. ఇలా ప్రతి దాంట్లో ప్రైవేట్ జైళ్లను కూడా ఏర్పాటు చేస్తున్నారు. అవును, ఇలా ప్రతి దాంట్లో మల్టీనేషనల్ జాతీయ కంపెనీలు ఎంటర్ అయిపోయి టాలెంటెడ్ పర్సన్ ఉంటే ఇక టోటల్గా రాజ్యాంగము ఈ రిజర్వేషన్ వ్యవస్థ మొత్తం ఆ దేశం ఎట్టిపోతుంది, దాన్ని బట్టి అభివృద్ధి పదంలో పోయిద్దని ఆ మాట తీసుకొచ్చి ఈ విధంగా అధికార పార్టీలు అందరూ కూడా ఎంటర్ చేస్తూ ఉంటే దీని ఎంతవరకు సబబ్ అంటారు? ఇది చెప్తుంది కోటేశ్వరరావు గారు. ఇప్పుడు మొదటిసారి ఈ లేటరల్ రిక్రూట్మెంట్ సిస్టమ్, ఇప్పుడు రెండోసారి వచ్చినటువంటి లేటరల్ రిక్రూట్మెంట్ సిస్టమ్ తోటి అత్యున్నతమైనటువంటి అడ్మినిస్ట్రేటివ్ పోస్టులలో ఒక 100 మందిని జొరబడ్డట్టే కదా. మనకి వీళ్ళు మామూలు స్థాయి వ్యక్తులు లేకపోతే కింది స్థాయిలో పనిచేస్తారు అని అనుకుంటే ఇబ్బంది లేదు, కానీ ఒక ఎక్స్పర్టైజ్ పేరుతోటి ఒక అత్యున్నతమైనటువంటి స్థానాల్లోకి అడ్మినిస్ట్రేషన్ లోకి ఒక 100 మంది జొరబడ్డారు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. వాళ్ళందరూ ఏ మార్గం ద్వారా వచ్చారు అనేటటువంటిది కూడా ఇక్కడికి అర్థమవుతుంది కదా. ఇప్పుడు ఒక ఐఏఎస్ ఆఫీసరు వస్తే ఎవరైనా అభ్యంతరం పెడతారా? ఎందుకు అభ్యంతరం పెట్టరు? ఒక సిస్టమ్ ప్రకారం వస్తున్నారు అనేటటువంటి దాంట్లో అభ్యంతరం పెట్టరు. కానీ వీళ్ళు వస్తున్నటువంటి పద్ధతి ఏంటది? మళ్ళీ వీళ్ళు ఏమన్నా పర్మనెంట్ కాదని మనమే చెప్తున్నాం కదా. కేవలం టెంపరీ అడ్జస్ట్మెంట్ కోసం ఒక 3 సంవత్సరాల కోసమో లేకపోతే ఒక 5 సంవత్సరాల కోసమో వచ్చేటటువంటి వాళ్ళు ఒక డెడికేటివ్ గా ఒక ఎఫెక్టివ్ పాలసీలను తీసుకురావడంలో వాళ్ళ పాత్ర ఎట్లుంటుంది అనేటటువంటి సందేహాలు వ్యక్తమవుతున్నటువంటి దాన్నే కదా మనం ఇప్పుడు అబ్జెక్షన్ చేస్తుంది. కోటేశ్వరరావు గారు ఇప్పటిదాకా ప్రైవేట్ జైలు ఉన్నాయని చెప్తున్నారు. ఇవాళ రష్యాలో ప్రిగోజియన్ అనేటటువంటి ఆధ్వర్యంలో ప్రైవేట్ సైన్యమే నడుస్తుంది కదా. మరి అక్కడ నడుస్తుంది కాబట్టి భారతదేశంలో కూడా ప్రైవేట్ సైన్యాన్ని పెట్టుకుందామా? లేకపోతే పరిపాలన మొత్తాన్ని ప్రైవేట్ పరం చేసేద్దామా? అట్లా కాదు కదా. ఒక సిస్టమ్, ఒక డెవలప్ అయినటువంటి సిస్టమ్, ఒక కేంద్ర స్థాయిలో జాయింట్ సెక్రటరీస్, డైరెక్టర్స్, డిప్యూటీ సెక్రటరీ స్థాయిలలో ఈ విధానాన్ని తీసుకురావటము మంచిది కాదేమో. ఈ విధానం తీసుకురావటం వల్ల అంత సక్సెస్ఫుల్ గా ఉండదేమో, గత సిస్టాన్ని డిస్టర్బ్ చేస్తున్నాం అనేటటువంటి అభిప్రాయం కలుగుతున్నటువంటి నేపథ్యంలోనే విమర్శలు వస్తున్నాయనే విషయాన్ని మనం గమనించాలా. ఇప్పుడు మీరు ఎక్స్పర్టైజ్ కోసమో లేకపోతే సలహా రూపాయల కోసమో అని అంటే మనం 64 ఏళ్లు కొనసాగినటువంటి ప్రణాళిక కమిషన్, ప్లానింగ్ కమిషన్ మనం తీసేసి నీతి ఆయోగ్ పెట్టాం. నీతి ఆయోగ్ ఏంటి? ఒక అడ్వైజరీ బాడీ కదా. అక్కడి నుంచి అడ్వైజర్స్ తీసుకోవచ్చు కదా. ఆ స్థాయిలోంచి అడ్వైజర్స్ దేశం కోసం పనిచేయడానికి తీసుకోవచ్చు కదా. కానీ ఒక అడ్మినిస్ట్రేటివ్ లో కీలకమైనటువంటి బాధ్యతలలో ఇట్లాంటి ఒక ప్రైవేట్ వ్యక్తులను తీసుకురావటం వల్ల అకౌంటబిలిటీ ఏంటి అనేటటువంటి ఒక ప్రశ్న వస్తుంది. బాధ్యత, రెస్పాన్సిబిలిటీ ఏంటి అనేది ఒక ప్రశ్న వస్తుంది. అదే గవర్నమెంట్ వాళ్ళు అయితే, అదే గవర్నమెంట్ అడ్మినిస్ట్రేటర్స్ అయితే అకౌంటబిలిటీ ఉంటుంది, రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. మీరు తాత్కాలికంగా ఒక సలహాల కోసమో లేకపోతే సలహా రూప సంస్థ వ్యవస్థల కోసమో వ్యక్తుల కోసమో వాళ్ళ ఎక్స్పర్టైజ్ యూజ్ చేసుకోవాలని పెట్టుకుంటే వాళ్ళ అకౌంటబిలిటీ ఏంటి, వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఏంటి అనేటటువంటిది ఒకవేళ ఆ సిస్టమ్ ఎంత ఈ దేశానికి ఉపయోగపడుతుంది. మీరు 2018 నుంచి ఇప్పటి వరకు పెట్టారు కదా. ఈ 7-8 సంవత్సరాల్లో ఆ సిస్టమ్ ద్వారా వచ్చినటువంటి మేలేంటి, ఆ సిస్టమ్ ద్వారా వచ్చిన అడ్వాంటేజ్ ఏంటి, ఆ సిస్టమ్ ద్వారా వచ్చినటువంటి ఎక్స్పర్టైజేషన్ ఏంటది, ఆ సిస్టమ్ ద్వారా వచ్చినటువంటి రిఫార్మ్స్ ఏంటనేది మనం చూడాలి. వెంకటరెడ్డి గారు ఒక కీలకమైన మాట కూడా తీసుకొచ్చారు. ఇప్పుడు 2005లో వీరప్ప మొయిలీ ఆధ్వర్యంలో అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్ చేసినా గానీ వాళ్ళ పరిధి ఎంతవరకు నిర్ణయించారు, ఎంత మందిని తీసుకున్నారు, ఏ స్థాయిలో తీసుకున్నారు అనేది కూడా చూడాలి కదా. బట్ ఇప్పుడు గవర్నమెంట్ ఈ 2 సార్లలో లేటరల్ ఎంట్రీ సిస్టమ్ ద్వారా వస్తున్న రిక్రూట్మెంట్ ఇది ఇంకా మొత్తము కేంద్ర సర్వీసెస్ మొత్తాన్ని ఆక్రమిస్తుందా? ఆక్రమిస్తే ఏంటి అనేటటువంటి ఒక భయాందోళన విషయంలోనే ఈ చర్చ లేకపోతే విమర్శలు అనేవి వస్తున్నాయి తప్ప. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని ఎగ్జాంపుల్ గా తీసుకున్నారు. ఏం తీసుకున్నారు? తెలంగాణలో విద్యుత్ సంస్థలు కేసీఆర్ ఉన్నప్పుడు టెక్నోక్రాట్స్ తోటి నడిచింది. ఇప్పుడు ఐఏఎస్ పెట్టారు. ఇప్పుడు ఇక్కడ మేనేజ్మెంట్ స్కిల్ చూడాలా, ఆర్గనైజేషనల్ పవర్స్ చూడాలా. మీరు ఎలక్ట్రిసిటీలో సిఎండి ఏం పని చేస్తారండి?
పోల్ ఎక్కి రిపేర్ చేస్తారా, లేకపోతే డిస్ట్రిబ్యూషన్ ఛానల్లో పనిచేస్తాడా? కూర్చొని ఆర్డర్స్ వేయటమే కదా. సిఎండి ఏం చేస్తారు? సిఎండీలు చేసింది ఏంటది? తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ మొత్తాన్ని లాస్ లో పెట్టిపోయారు. టెక్నోక్రాట్సే కదా, వాళ్ళకి బాగా అనుభవం ఉన్న వాళ్ళే కదా. మరి వాళ్ళు చేసినటువంటి ఎఫెక్టివ్ మేనేజ్మెంట్ ఏంటది? కాబట్టి సిఎండి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు చేసింది మేనేజ్మెంట్ కానీ ఎక్స్పర్టైజేషన్ ఏం చేయలేదు కదా. కింద ఉన్నటువంటి ఏఈలు డిఈలు ఈలు చేసినటువంటి ఎక్స్పర్టైజ్ ని వాళ్ళు ఫాలో అప్ చేశారు. ఎక్కడన్నా చిన్న తప్పులు జరిగితే వాళ్ళని సరి చేసినటువంటి సందర్భాన్ని మనం చూసుండొచ్చేమో, అంత తప్ప. బట్ ఇక్కడ ఆర్గనైజేషనల్ స్కిల్ చూడాలి, మేనేజ్మెంట్ స్కిల్ చూడాలి తప్ప అడ్వైజెస్ ఏందనండి. ఓ మామూలు ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్స్ కూడా అడ్వైజ్ ఇస్తాయి. ఈ దేశంలో ఎన్ని రీసెర్చ్ సెంటర్స్ లేవు, ఎన్ని రీసెంట్ ఆర్గనైజేషన్స్ లేవు, రీసెర్చ్ ఆర్గనైజేషన్స్ లేవు. వాళ్ళందరి నుంచి తీసుకోవచ్చు కదా. అభిజిత్ బెనర్జీ సలహాలు తీసుకున్నామా? అమర్త్య సేన్ సలహాలు తీసుకున్నామా? రఘురామ్ రాజన్ సలహాలు తీసుకున్నామా? మాంటెక్ సింగ్ అహ్లూవాలియా సలహాలు తీసుకున్నామా? మరి ఎక్కడ తీసుకున్నామండి? అంటే కేంద్రం అడ్మినిస్ట్రేటివ్ స్థాయిలో జాయింట్ సెక్రటరీలుగా పెట్టి, డైరెక్టర్లుగా పెట్టి, డెప్యూటీ డైరెక్టర్లుగా పెట్టి వాళ్ళకి జీతాలు ఇస్తూ సిస్టాన్ని అవాయిడ్ చేసుకుంటూ వచ్చి బియాండ్ సిస్టమ్ గా వచ్చి వాళ్ళ సలహాలు తీసుకోవడానికి అడ్మినిస్ట్రేషన్ లో రిఫార్మ్స్ తీసుకొచ్చామంటే ఎట్లా అండి? కాదు కదా. అవును శేష్ గారు, ఇప్పటికే మీరు చెప్పినట్టుగానే ఈ మాట సందర్భం చెప్తున్నా, మీరు చెప్పినట్టుగానే ఇప్పటికే సామాన్యులకి చట్టం అనేది, న్యాయం అనేది అందుబాటులో లేదు. అది కొంతమందికే న్యాయం చట్టం జరుగుతుంది అంటే ఇప్పటికే ప్రజల విశ్వాసం సన్నగిలింది. ఒక పక్క సిఐడి, ఒక పక్క సిబిఐ కూడా చూస్తానున్నాం దాడులు ఎవరి మీద చేస్తున్నారు, ఎప్పుడు ఏ సమయంలో చేస్తున్నారు ఎవరనేది. టోటల్ వ్యవస్థలనే చేతుల్లో పెట్టుకున్నటువంటి ఈ సమయంలో ఇలాంటి లేటరల్ ఎంట్రీలు జరిగితే ఇంకా అసలు వ్యవస్థలు ఎట్టుపోతాయండి శేష్ గారు? దాంట్లో అదే కదా మేజర్ అబ్జెక్షన్. ఇప్పుడు వీళ్ళందరూ అనాథరైజ్డ్ గా వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఎవరి ఫోల్డ్ లో పనిచేస్తారు, ఎవరి హ్యాండ్స్ లో ఉంటారు, ఎవరి డైరెక్షన్స్ మేరకు పనిచేస్తారు అనేదే ఇక్కడ మనం చూడాల్సినటువంటిది. వాళ్ళ వ్యవస్థలన్నీ కూడా ఈ వ్యవస్థలన్నీ కూడా పక్షపాతంతో పనిచేస్తున్నాయని ఆరోపణలు వస్తే రేపొద్దున అడ్మినిస్ట్రేషన్ అనేటటువంటి వ్యవస్థ కూడా పక్షపాతంతో పనిచేస్తే అసలు కింద ఉన్న వాడికి ఏం మేలు జరుగుతుందండి? ఈ వాళ్ళ దేశంలో పాలసీలన్నీ కూడా ఎవరి కోసం జరుగుతున్నాయి, ఎవరి ప్రయోజనాల కోసం జరుగుతున్నాయి? ఇవాళ సెబీ చైర్మన్ గా ఉన్నటువంటి వ్యక్తి, అంత పెద్ద మానిటరీ సంస్థని రెగ్యులేట్ చేయాల్సినటువంటి వ్యక్తి ఎవరి ప్రయోజనాల కోసం పనిచేసింది? ఎవరు ఆమె? ఏ సిస్టమ్ ద్వారా వచ్చింది ఆమె? అంటే ఇదే సిస్టమ్ ద్వారా వచ్చింది కదా. ఇక సామాన్యుడికి ఏది అందుబాటులో ఉండదు. ఇక సామాన్యుడికి కానివ్వండి, యువత కానీ ఇక భవిష్యత్తు ఉండదు, ఇక ఆశలు ఉండవు దాని మీద. ఇక ఉద్యోగాల్పన మీద ఏ ఆశ ఉండదు. సామాన్యుడు గుమ్మస్తానో ఏ అకౌంట్ చార్జర్ గానో మనకు ఉపయోగపడాలి తప్ప ఇక భవిష్యత్తులో ఆశలు ఉండే విధంగా వెళ్ళిపోతూ ఉంటాయి. ఎందుకంటే చూస్తున్నాం కదా, వ్యవస్థని తీసుకొస్తూ ఉంటారు కదా మార్పులు. ఇలా అధికార పార్టీలన్నీ వ్యవస్థలు మార్పులు తీసుకొస్తూ ఉంటాయి. సామాన్యుడికి ఏం అందుబాటులో ఉన్నది? శేష్ గారు కంటిన్యూ. మోస్ట్ అబ్జెక్టబుల్ థింగ్ అండి. ఒకటి రెస్పాన్సిబిలిటీ, ఒకటి ప్రాబ్లం ఉంటుంది. తర్వాత ఈ సోషల్ జస్టిస్ సిస్టానికి దెబ్బతీస్తుంది. కాబట్టి ఇట్లాంటి సిస్టాలు అంత అత్యున్న స్థాయి అడ్మినిస్ట్రేషన్ లో కనుక వస్తే, అందుకే మొత్తం దేశం అంతా అబ్జెక్ట్ చేస్తుంది. ఇవాళ రాహుల్ గాంధీకి సంబంధించిందో, మల్లికార్జున్ ఖర్గేకి సంబంధించిందో, తేజస్వి యాదవ్ కి సంబంధించిందో కాదు. ఇట్స్ టోటల్లీ అబ్జెక్టెడ్ బై ది సోషల్ జస్టిస్ పీపుల్ ఇన్ ద కంట్రీ. ఖచ్చితంగా వాళ్ళందరూ ఇవాళ సిస్టాన్ని అబ్జెక్ట్ 2018లో ఎందుకు అబ్జెక్ట్ చేయలేదు అని అంటే, సిస్టమ్ అసలు ఆ రోజున ఎవరికి తెలియకుండా రిక్రూట్మెంట్ చేసినటువంటి సిస్టమ్ అది. ఇవాళ త్రూ యూపీఎస్సీ ద్వారా నోటిఫికేషన్ ఇచ్చి దాని ద్వారా రిక్రూట్ చేస్తున్నారు. మరి రేపు ఐఏఎస్ లను కూడా అట్లా చేద్దామా? ఒప్పుకుందాం. అప్పుడు కూడా ఇదే లేటరల్ రిక్రూట్మెంట్ సిస్టమ్ ద్వారా ఐఏఎస్ లు కూడా రిక్రూట్ చేద్దామా? వివిధ రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళని, వాళ్ళ ఎక్స్పర్టైజ్ ఉన్నటువంటి వాళ్ళని, ప్రైవేట్ లో టాలెంటెడ్ గా ఉన్నటువంటి వాళ్ళందరిని తీసుకొచ్చి ఐఏఎస్ ఆఫీసర్లుగా పెట్టి అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ నడుపుదామా? అది కాదు కదా. బట్ దేర్ ఇస్ ఏ వన్ కాన్స్టిట్యూషన్, దాని ప్రకారం వెళ్ళాలి. దేర్ ఇస్ ఏ సోషల్ జస్టిస్ మ్యాటర్ ఉంది, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఉంది ఈ దేశంలో. వీటన్నిటిని సరిచూసుకోవాల్సిన బాధ్యత రూలర్స్ పైన ఉంది కదా. అవును శేష్ గారు, మాట్లాడదాం గురించి మాట్లాడదాం. ఇదే వెంకటరెడ్డి గారిని అడుగుతాం. వెంకటరెడ్డి గారు, మీరు చెప్పినట్టుగానే ఇందాక యూపీఎస్సీ ఎంత ట్రాన్స్పరెన్సీ సంబంధించిన సంస్థ అది, దాని మీద ఎటువంటి నమ్మశక్యంగా లేని అవసరం లేదు, చాలా నమ్మకమైనది అంటూ మీరు చెప్పుకొచ్చారు. మనం ఎక్కడో కాదు, ఏదో రాష్ట్రంలో కాదు, ఏదో దేశంలో కాదు, మనం తెలంగాణలో చూసాం, ఈ మధ్యకాలంలో చూసాము యూపీఎస్సీ సంబంధించినట్టు ఎంత గందరగోళం ఏందో. అదేవిధంగా ఖర్గే చెప్పిన మాట కూడా చూసుకుంటే ఇది రాజ్యాంగాన్ని అణగదొక్కటమే అంటూ కూడా, రిజర్వేషన్లపై రెట్టింపు దాడి అంటూ కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమంటారు దీన్ని? ఇప్పుడు ఒక్కటండి, ఇప్పుడు చాలా పెద్దలు మాట్లాడినటువంటిది నాకు అర్థం కాలేదు. ఇక మనం ఒక లక్ష్యంతో దాని మీద దాడి పెట్టాలనుకుంటే ఎవరైనా దాడి పెట్టవచ్చు, మాట్లాడవచ్చు, దానికి నాకు అభ్యంతరం లేదు. నేను అంటున్నది ఏంటంటే,
ఇవాళ యూపీఎస్సీని కూడా దిగజార్చే పద్ధతి లోపల దాని మీద విమర్శలు చేసేటువంటి స్థాయికి రావడం అంటే ఏదో ఒక సంఘటన జరిగి ఉంటది. చైర్మన్ రాజీనామా చేసిండు, వెళ్ళిపోయినాడు చిరంజీవులు గారు. చిరంజీవులు గారు వెళ్ళిపోయినారు. సరే, వారి సర్వీస్ నేను చాలా కాలం అబ్జర్వ్ చేసిన దాన్ని గురించి నేను కామెంట్ చేయను. కానీ ఇప్పుడు నేను మాట్లాడుతున్నది ఏంటంటే ఐఏఎస్ ఆఫీసర్లు ఇప్పుడు శేష్ గారు అంటున్నారు ఈ 40-45 మంది రావడం వల్ల దేశంలో మొత్తం ఇన్ఫిల్టర్ అవుతున్నారు అనేటువంటి మాట మాట్లాడుతున్నారు. సంవత్సరానికి 1000 మంది ఆ సివిల్ సర్వెంట్స్ రిక్రూట్ అవుతారండి. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఫారిన్ సర్వీసు. ఇప్పుడు 30 ఏళ్ళ సర్వీస్ ఉంటుంది వాళ్ళకు. అంటే 30-35 వేల మంది వాళ్ళు పనిచేస్తున్నారు దేశంలో. దాంట్లో 40-45 మంది వస్తే మొత్తం దేశం అంతా పాడైపోతుంది అనేటువంటి పద్ధతిలో మనం ఊహించి ఏదో అయిపోతుంది అని ఊహించుకోవడం విమర్శ చేయాలనుకుంటే విమర్శ చేయొచ్చు, దానికి అభ్యంతరం లేదు. కాకపోతే ఏంటంటే అవినీతి గురించి మాట్లాడినారు. అవినీతి ఐఏఎస్ ఆఫీసర్లు చేసినటువంటి అవినీతి, ఐఏఎస్ ఆఫీసర్లు ఈ దేశాన్ని భ్రష్టు వచ్చినటువంటిది. మంత్రులు ఏమి తెలియనటువంటి మంత్రులను నేను ఏం చెప్పాలి? ఇప్పుడు జగన్ గారి పీరియడ్లో జరిగినటువంటి వాళ్ళు, ఇన్వాల్వ్ అయినటువంటి వాళ్ళు జైల్లోకి వెళ్ళి బయటకు వచ్చి మళ్ళీ సర్వీస్ చేసిన వాళ్ళంతా ఎవరండి? ఐఏఎస్ కాదండి, వాళ్ళంతా కూడా ఐపీఎస్ కాదండి. నేను అంటున్నాను ఏంటంటే అవినీతి అనేటువంటిది ఇక పరిపూర్ణంగా ఒక సెక్షన్కే వర్తిస్తుంది, మిగతా వాళ్ళకి ఎవరికి వర్తిస్తుంది కదా. మంత్రులంతా ముఖ్యమంత్రులంతా జైల్లో ఉంటున్నారు. ఆ చర్చ పెట్టుకుంటామా? మళ్ళీ ఆ చర్చ పెట్టి మనం దీనికి కాదంటావా? ఏంటంటే ఎక్కడైనా ఉంటుంది, అది ఎక్కడైనా ఉంటుంది, ఇక్కడ అక్కడ ఎక్కడైనా ఉంటుంది. వాళ్ళు వచ్చేటువంటిది 3 సంవత్సరాల కోసం వచ్చేటువంటి వాళ్ళ మీద ఒక ఎక్స్పర్ట్ ఒపీనియన్ కోసం వస్తారు, వెళ్ళిపోతారు, తట్టాబుట్ట చదువుకొని వెళ్ళిపోతారు. దానిలో ఏదో జరిగిపోతుంది, వెంకటరెడ్డి గారి సమయం లేదు. చివరిగా కోటేశ్వరరావు గారు చివరిగా చెప్పండి. వెంకటరెడ్డి గారు చెప్పినట్టే కేవలం ఐఏఎస్లతో వచ్చేటువంటి 45 మందితోనే దేశం మొత్తం ప్రక్షాళన అయిపోదు, దేశం మొత్తం అవినీతి జరగకుండా ఆపలేరు వాళ్ళు అంటున్నారు. వెంకటరెడ్డి గారు ఒక్కటి మాట వినండి. ఇప్పుడు ఈ సమస్య మీద వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళకు 4గురికి ఛాయిస్ ఇచ్చి నన్ను ఒక్కరు కూడా టైం ఇవ్వకుండా ఉంటే అది సభ్యత కాదన్న కదా. ఆ సమయం లేదు సార్, మళ్ళీ పెడదాం. మీరు అన్నారు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసులు ఏవైతే అవినీతి చేశారో, ఎందుకు జైళ్లలో ఉన్నారో, జగన్ హయాంలో ఏం జరిగిందో దీని గురించి మాట్లాడదాం అన్నారు. పెడదాం, ఆ చర్చ వేరు కదా. అవును, దాని గురించి పెడదామండి. చెప్పండి నేను ఒక్క విషయం చెప్పండి, సమయం లేదు. కోటేశ్వరరావు చెప్పండి. కేంద్ర ఎన్నికల సంఘం స్వతంత్ర సంఘం అని చెప్తారు. మరి హర్యానాలో, మహారాష్ట్రలో గత ఎన్నికలు ఒకేసారి జరిగాయి. ఇప్పుడు మహారాష్ట్రలో జరగట్లేదు అని చెప్పారు. ఎందుకు అంటే అక్కడ వినాయక చవితి ఉంటుందట, ఆ తర్వాత దసరా వస్తుందట, ఆ తర్వాత దీపావళి వస్తుందట, ఇప్పుడు వర్షాలు ఉన్నాయట. హర్యానాలో దీపావళి, దసరా, వినాయక చవితి అక్కడ జరుపుకోరా అండి? జమ్మూలో జరుపుకోరా అండి? అక్కడ లేనటువంటిది ఒక మహారాష్ట్రకే వస్తుందా? వర్షాలు ఇక్కడ పడుతూనే ఉంటున్నారు. వర్షాలు ఇప్పుడు హర్యానాలో పట్టలేదా, ఢిల్లీలో పట్టలేదా? కానీ దారిన అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేయటం అనేటువంటిది కేంద్ర ఎన్నికల సంఘం మహారాష్ట్ర ఎన్నికల్లో ఇంత స్పష్టంగా కనిపిస్తా ఉంటే, ఇంత అడ్డగోలుగా కారణాలు చెప్పి మహారాష్ట్ర ఎన్నికల్లో వాయిదా వేస్తా ఉంటే, అందుకని పరిస్థితి ఈ విధంగా ఉన్నది. కనుకనే శేషు గారు చెప్పినా, చిరంజీవి గారు చెప్పినా, నేను చెప్పినా, ఇంకోళ్ళు చెప్పినా గతంలో చెప్పలేదు కదా అని అంటే కుదరదు. గతం నేను అడిగాను, అందుకనే వెంకటరెడ్డి గారు చెప్పాలి. మరి నరేంద్ర మోడీ గారు చేసిన సిఫార్సుని ఎందుకు అమలు జరపట్లేదు? కనీస మద్దతు ధరల చట్ట పద్ధతిని మాట్లాడదాం. కోటేశ్వరరావు దాని మీద డిస్కస్ పెడదాం. వెంకటరెడ్డి గారితో మళ్ళీ డిబేట్ పెడదామండి, సమయం లేదు. ఇప్పుడు మహారాష్ట్రలో ఎన్నికలకు సంబంధించి కాల పరిమితిని పొడిగించలేదు కదా. ఆ కాల పరిమితిలో కాకపోతే మీరు అన్నటువంటి విమర్శకు ఒక వ్యాలిడిటీ ఉంటుందని చెప్పి నేను భావిస్తున్నాను. రైట్, సమయం లేదండి. చర్చలో పాల్గొనేందుకు చిరంజీవులు గారికి, అదేవిధంగా కోటేశ్వరరావు గారికి, శేషు గారికి, వెంకటరెడ్డి గారికి ధన్యవాదాలండి. ఇది ఏదేమైనా లేటరల్ ఎంట్రీ అనేది ఇప్పుడు దేశవ్యాప్తంగా దుమారు రేపుతుంది. ఉన్నటువంటి 45 పోస్టులకు లేటర్ ఎంట్రీ ద్వారా తీసుకోవటం అనేది ఎంతవరకు సబబు అంటూ కూడా విపక్షాలు విమర్శిస్తున్నాయి. అదేవిధంగా రాజ్యాంగాన్ని ఇటు పక్క రిజర్వేషన్ తూట్లు పడవడం కోసమే కేంద్రం తీసుకొచ్చిన ప్రతిపాదన అంటున్నారు. మళ్ళీ తీద్దాం, ఇది లేటర్ ఎంట్రీ ఎంతవరకు వెళ్ళింది ఏంటనేది. ఇది నాటి మిడ్ డిబేట్. రేపటి మిడ్ డిబేట్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ.